ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న మనం కొంతవరకు నేర్చుకున్నామండి పవర్ పాయింట్ గురించి. ఈరోజు మనం స్లైడ్ షో నుండి నేర్చుకుందాం. నేను యానిమేషన్స్ వరకు నేను కంప్లీట్ చేశాను. సో, ఈరోజు స్లైడ్ షో మనం ఒకసారి చూసుకుందాం. స్లైడ్ షోలో ఏంటేంటి ఉంటాయనేది. ఆహ్, దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి చూడండి. స్లైడ్ షో నేను ఏం చేశానంటే, నా పాత పీపీటీ ఏదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఆ పీపీటీనే ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్ చేశానండి. వై బికాజ్ మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలి స్లైడ్ షోస్ ఇవన్నీ అని ఆ ఉద్దేశంతో నేను ఆ పీపీటీ ఓపెన్ చేశాను. ఒకసారి మనం చూసుకుందాం. ప్రెజెంట్ నేను ఫస్ట్ స్లైడ్‌లో ఉన్నానండి. ఇక్కడ చూడండి. స్లైడ్ షోలో ఫస్ట్‌ది ఏముందండి? స్లైడ్ షో గ్రూప్ ఉందండి. అంటే స్టార్ట్ స్లైడ్ షో గ్రూప్ ఉందండి. ఓకేనా? నా వాయిస్ మీకు అందరికీ విజిబుల్‌గా ఉందా? ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో నాకు రెస్పాండ్ అయితే తెలుస్తది. నా వాయిస్ మీకు అందరికీ విజిబుల్‌లో ఉందా? ఐ మీన్ ఆడియోలో ఉందా? వినబడుతుందా ఆడిబుల్‌గా? ఎస్టర్‌డే క్లాస్ వివేక్. యెస్ సార్. యెస్ సార్. ఆడిబుల్. ఓకే. డన్. దయచేసి ఓకేనండి. ఓకే. థాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే. డన్. ఇప్పుడు మీరు దీనిలో చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్‌లో ఏముంది? స్టార్ట్ స్లైడ్ షో అని ఉంటుంది. స్టార్ట్ స్లైడ్ షో అంటే ఏంటి? మనకి మెయిన్ ఇవన్నీ హోము మనకి ఆర్డర్‌లో ఉంటాయండి. మీరు ప్రతీది కూడా ఆర్డర్‌లో గమనించొచ్చు. ఫస్ట్ హోమ్‌లో ఏంటి సార్ అంటే, హోమ్ ఓపెన్ చేస్తే మనకేముంటది? దానిలో మనం హోమ్‌లో చూసుకుంటే, ప్రతీది కూడా ఫస్ట్ స్లైడ్ అనేది ఒక స్లైడ్ అనేది న్యూ స్లైడ్ క్రియేట్ చేస్తాం. దానికి సంబంధించిన టెక్స్టు, సింబల్స్ అన్నీ పెడతామండి. పెట్టిన తర్వాత ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మ్యాటర్ ఎంటర్ చేస్తామండి. ప్రతి హోమ్ దగ్గర ఏం చేస్తామంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు చేయాల్సింది ఫస్ట్ మీరు ఏదైతే పీపీటీ తయారు చేయాలనుకుంటున్నారో, ఆ పీపీటీలో ఏ స్లైడ్స్ ఏటి పెట్టాలనుకుంటున్నారో ముందు మ్యాటర్ అంతా పెట్టండి. మ్యాటర్ పెడితే మ్యాటర్, ఇమేజెస్ పెడితే ఇమేజెస్. మ్యాటర్ అయితే హోమ్ ట్యాబ్‌లో మ్యాటర్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఇమేజెస్ పెడతారనుకుంటే ఇన్సెర్ట్ ట్యాబ్‌లోకొచ్చి ఇమేజెస్ అన్నీ పెట్టండి. ఓకేనా? లేదు షేప్స్ ఒక డిజైన్స్ పెడతాను అవన్నీ పెడతాననుకుంటే పెట్టండి. డ్రా చేసి పెట్టేయండి. అది పెట్టిన తర్వాత నెక్స్ట్ స్లైడ్‌కి డిజైన్ అనేది అప్లై చేయండి. ఓకేనా? స్లైడ్స్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. ముందు మనం మ్యాటర్ చేసిన తర్వాత డిజైన్ అప్లై చేసుకుంటే బెస్ట్. కొన్ని సార్లు ఏవైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. డిజైన్ అప్లై చేసిన తర్వాత మ్యాటర్ అంటే అది కూడా మంచిదే. కాకపోతే మనకు కావాల్సిన విధంగా మనం చేయలేం. ఓకేనా? మన మన పీపీటీ స్లైడ్స్‌లో మ్యాటర్‌ని. సో, అలా డిజైన్ పెడతాం. దాని తర్వాత ట్రాన్సిషన్స్ అంటే స్లైడ్స్‌కి ట్రాన్సిషన్స్ పెడతాం. ఏంటి ఈ స్లైడ్ ఎలా మూవ్ అవ్వాలి? ఏంటి ట్రాన్సిషన్ అనేది. ఇక్కడ కర్టెన్స్ రూపంలో సెలెక్ట్ చేసి ఉంది ఆల్రెడీ చూసారా? నేను అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ యానిమేషన్స్ అనేది మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ చేసిన టెక్స్ట్ గాని, ఇమేజ్ గాని వాటికి యానిమేషన్స్ అనేది పెట్టొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు స్లైడ్ షో. ఇది ఫైనల్‌గా ఇదంతా అయిన తర్వాత ఫైనల్‌గా స్లైడ్ షో ఏంటి? ఎలా మనం స్లైడ్ షో చేయాలి? దానికి ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా అనేది చూద్దాం. ఫస్ట్ స్టార్ట్ స్లైడ్ షో అని ఉందండి. ఈ స్టార్ట్ స్లైడ్ షో వచ్చేసరికి ఇందులో ఫస్ట్‌దేంటి ఫ్రమ్ బిగినింగ్ అని ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ఫ్రమ్ బిగినింగ్ అని ఇక్కడ ప్రెస్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా ఎక్కడి నుండి వస్తుంది? స్టార్టింగ్ నుండి వస్తుంది. నేను కంట్రోల్స్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మౌస్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అలా ఒక్కొక్కటి మూవ్ అవుతది అలాగా. ఓకేనా? సో, ఇలా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ ఉన్నానండి. ఈ కర్సర్‌లోను ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే నువ్వు ఎక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా బిగినింగ్ అని కొట్టండి. ఫ్రమ్ బిగినింగ్ అని పెడితే ఏ స్లైడ్‌లో ఉన్న అనవసరం. అది బిగినింగ్ నుండే అవుతది. ఓకేనా? అదే అలా కాదు. నాకు ఏ స్లైడ్‌లో ఉన్నానో ఆ స్లైడే కావాలి అనుకుంటే ఈ స్లైడ్ ఫోర్త్ స్లైడ్‌లో ఉన్నారు. ఇప్పుడేంటి ఫ్రమ్ బిగినింగ్ కొడితే స్టార్టింగ్ నుండి వస్తది. వేరేస్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసావో ఆ స్లైడ్ నుండి నీకు ఓపెన్ అవుతది. ఇక్కడ కరెంట్ స్లైడ్ అని పెట్టాననుకోండి చూడండి నేను ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ స్లైడ్ మాత్రం ఓపెన్ అయింది. మిగతా స్లైడ్ ఏది ఓపెన్ అవ్వలేదు. చూసారా? అలా ఉంటది. అక్కడ కరెంట్ స్లైడ్ అంటే మీనింగ్ అది. ఇప్పుడు నెక్స్ట్ ఇది మీకు ఫ్రమ్ బిగినింగ్ అర్థమైంది. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అర్థమైంది కదా! అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఫ్రమ్ బిగినింగ్‌కి అయితే F5 ప్రెస్ చేయాలి. నార్మల్‌గా F5 ప్రెస్ చేస్తే మీకు స్లైడ్ ఓపెన్ అయిపోతది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కంట్రోల్. ఇక్కడ కూడా కిందన కూడా స్లైడ్ షో అని ఉంటది. దాని మీద ప్రెస్ చేసినా మీకు అవుతదండి. ఓకేనా? సో, మీరు ఇక్కడ ప్రెస్ చేసినా, ఇక్కడ మీరు స్లైడ్ షో అని ప్రెస్ చేసినా ఆటోమేటిక్‌గా మీకు స్లైడ్ షో ఇక్కడ ప్రెస్ చేసినా స్లైడ్ షో ప్రెజెంట్ అయిపోతదండి. ఓకేనా? ఇక్కడ నేను ప్రెస్ చేశాను. ఆటోమేటిక్‌గా స్లైడ్ షో వచ్చిసిందా?
ఓకేనా? అలా వచ్చేస్తది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ పెట్టుకున్నా ఓకే. ఈ బటన్స్ ప్రెస్ చేసినా ఓకే. ఇదంటే ఫ్రమ్ బిగినింగ్ అంటే స్టార్టింగ్ నుండి వస్తది. మీరు ఏ స్లైడ్‌లో అనవసరం. అది మాత్రం ఫస్ట్ నుండే తీసుకుంటది. నెక్స్ట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే ఏంటి? మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో స్లైడ్‌ని, ఆ స్లైడ్ నుండి ఎగ్జాంపుల్ నేను ఈ ఫిఫ్త్ స్లైడ్ సెలెక్ట్ చేశాను. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే ఫిఫ్త్ స్లైడ్ మాత్రమే ఓపెన్ అవుతుంది చూసారా? అది మాత్రమే అవుతుంది. సో, అలా మనం ఫిఫ్త్ స్లైడ్ అంటే ఫిఫ్త్ స్లైడ్. నెక్స్ట్ ఈ 2 అర్థమయ్యాయి అనుకుంటాను. నెక్స్ట్ కమింగ్ టు ప్రెజెంట్ ఆన్‌లైన్. ప్రెజెంట్ ఆన్‌లైన్ అంటే ఏంటండి? మనం ఆన్‌లైన్‌లో ప్రెజెంట్ చేయొచ్చండి. ఎవరికైనా త్రూ రిమోట్ యాక్సెస్ గాని అలా. ఇప్పుడు ఇది మనకి మీ డైరెక్ట్ నార్మల్‌గా ఒక చిన్న వ్యూ ఇస్తాను అంతేనండి. ఇది మనం ఇప్పుడు ప్రెజెంట్ చేయలేం కదండీ. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రెజెంట్ ఆన్‌లైన్ అని ఉంది. ఇక్కడ ఏమంటారు ఆఫీస్ ప్రెజెంటేషన్ సర్వీస్. ద ఆఫీస్ ప్రెజెంటేషన్ సర్వీస్ ఈస్ ఫ్రీ పబ్లిక్ సర్వీస్ దట్ కమ్స్ విత్ ఎంఎస్ ఆఫీస్. You can use this service to present to people who can watch in web browser and download the content. అంటే ఏంటి? ఎవరైతే మీకు జస్ట్ ఎ మినిట్ అండి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ప్రెజెంట్ ఆన్‌లైన్ ఉంది. అంటే ఏంటి? ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో అబ్జర్వ్ ఓకేనా? వెబ్ బ్రౌజర్ ద్వారా మీ పీపీటీని చూడొచ్చు. అండ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కంటెంట్‌ని. దానికోసం ఇది ఆన్‌లైన్ ప్రెజెంటేషన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడేముంది? ఎనేబుల్ రిమోట్ వ్యూయర్స్ టు డౌన్‌లోడ్ ది ప్రెజెంటేషన్. అంటే ఎనేబుల్ రిమోట్ వ్యూయర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మీ పీపీటీని వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో, అలా మీరు టిక్ చేసుకో లేదు ఓన్లీ వ్యూ మాత్రం అంటే దీన్ని క్లిక్ చేస్తారు. కనెక్ట్ అని పెట్టగానే ఆటోమేటిక్‌గా చూడండి మీకు గూగుల్ ఒకటి ఓపెన్ అవుతది. మీరు దాని ద్వారా మీ గూగుల్ ఓపెన్ అయ్యి మీ అకౌంట్ ద్వారా అక్కడ యాక్సెస్ అవుతది. సో, మనం అలా కావాలనుకుంటే ఆడ మనం గూగుల్ ఐడీ ఇచ్చి మీ వాళ్ళకి చూడండి ఇక్కడ స్కైప్‌ది ఓపెన్ అయింది మైక్రోసాఫ్ట్‌ది. ఓన్ ఈమెయిల్ ఆర్ స్కైప్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఈమెయిల్ అయినా మైక్రోసాఫ్ట్ అన్నారు కాబట్టి మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే అకౌంట్, స్కైప్ అకౌంట్ ఉంటే అకౌంట్, ఈమెయిల్ అయితే ఈమెయిల్, ఫోన్ అయితే ఫోన్ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు కూడా జాయిన్ అయితే మీకు ఆ క్లాస్ అనేది ఇక్కడ మీరు ప్రెజెంట్ చేసుకోవచ్చండి. సో దట్ మనం ప్రెజెంట్ ఆన్‌లైన్ అనేది ఇలా మనం కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కస్టమ్ స్లైడ్ షో. ఇక్కడ కస్టమ్ స్లైడ్ షో అంటే ఏంటంటే చెప్తాను వినండి. ఇప్పుడు నార్మల్‌గా అయితే మనం ఈ స్లైడ్ నుండి మనం ప్రెజెంట్ చేస్తున్నామండి. ఓకేనా? ఇన్ కేస్ అన్‌ఫార్చునేట్‌గా నాకేం గావాలి, ఈ స్లైడ్ నుండి కాదు. నేను ఇప్పుడు సడెన్‌గా ఎవరైనా వచ్చి ఇప్పుడు ఏంటంటే, లేదండి ఈ స్లైడ్ నుండి వద్దు. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే క్లాస్ చెప్తున్నాం కాబట్టి ఇది మనకొద్దు. ఇది పొలిటికల్ ఇదిలా ఉంది. నాకేం కావాలంటే సెకండ్ స్లైడ్ నుండే కావాలి. ఈ స్లైడ్‌ని ఆపేయండి అంటే అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను డిలీట్ కొడితే వేస్ట్ అండి. మనం ఎంత క్రియేట్ చేసుకున్నాం. రేపు పొద్దున్న మళ్ళీ అది కావాలనుకుంటే మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత ఇంకెవరో వచ్చి లేదండి ఆ స్లైడ్ పెట్టండి అది బానే ఉందంటారు. సో, అప్పుడు నేను ఇబ్బంది పడిపోతాను కదా! అందుకోసం నేనేం చేస్తాను కస్టమ్ స్లైడ్ షో‌లకెళ్తాను. ఇక్కడ కస్టమ్ షోస్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను న్యూ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడేముంది స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 10 అంటే ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి అక్కడ 15 స్లైడ్స్ ఉంటే 15 స్లైడ్స్ వచ్చాయి. ఇప్పుడు నాకేం కావాలంటే స్లైడ్ 1 తప్ప మిగతావన్నీ కావాలనుకుంటే చూడండి. ఇవన్నీ క్లిక్ చేసుకుంటాను నేను. మీరు ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. వదిలేయాలనుకుంటే వదిలేయవచ్చు. ఓకేనా? అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ నేను 10 స్లైడ్స్ వరకు క్లిక్ చేసి యాడ్ అని కొట్టాను. ఇప్పుడు ఓకే అని కొడతాను. ఓకేనా? ఓకే అని కొడతాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను దీనికెళ్ళి షో అని కొట్టాననుకోండి. షో అవుతది చూడండి. షో అని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తాను. షో అంటాను. చూడండి మీకు ఎలా వస్తదో. చూసారా? సెకండ్ స్లైడ్ నుండి వచ్చింది మీకు. ఫస్ట్ స్లైడ్ అసలు రాలేదు మీకు. అండ్ నెక్స్ట్ 10 స్లైడ్స్ వరకే వస్తది. ఎక్కువ స్లైడ్స్ రాదిది. మనం 15 స్లైడ్స్ చేసాం. కానీ 10 స్లైడ్స్ ఇస్తుంది చూడండి అక్కడ మీకు. చూసారా? అక్కడ 10 స్లైడ్స్ వచ్చాయి. ఇక్కడ నుండి మరి రాలేదు. 10 స్లైడ్స్‌కి వచ్చి ఎండ్ అయిపోయింది. సో, అలా మీరు కస్టమ్ స్లైడ్ చేయండి. కస్టమ్‌ది అంటే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని స్లైడ్స్ అయినా క్రియేట్ ఒకటే కాదు. అర్థమైందనుకుంటా మీకు. అంటే ఒకటి కాదండి. మీరు 2, 3 అంటే 2, 3 కస్టమ్ సోర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను కస్టమ్ సోర్స్ మళ్ళీ ఎళ్తాను. రెండోది క్రియేట్ చేస్తాను. న్యూ అంటాను. న్యూ అని చెప్పేసి నాకేంటి ఫోర్త్ సైడ్ నుండి కావాలి 4, 5, 6 అంటాను. యాడ్ అని పెడతాను. ఇక్కడ యాడ్ కొడతాను. యాడ్ కొట్టి ఇక్కడ ఓకే కొడతాను. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేమ్ కూడా పెట్టుకోవచ్చండి. మీ నేమ్ కావాలంటే మీ నేమ్ కంట్రోల్ ఏ పెడతాను. నా నేమ్ పెడతాను. బాబు అని పెడతాను. ఓకే అంటాను. ఓకే అనగానే అక్కడ చూడండి బాబు అనే నేమ్ సేవ్ అయింది. ఫస్ట్‌ది కస్టమ్ షో 1 నేమ్‌తో సేవ్ అయింది. బాబు నేమ్‌తో షో అని కొడతాను చూడండి. 4, 5, 6 మాత్రమే వస్తాయి.
చూసారా ఆగిపోయింది. సో, అలా మళ్ళీ 4, 5, 6 వరకు వచ్చింది. అంతకుమించి రాదది. సో, అలా మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. లేదు మీరు డిలీట్ చేయాలనుకుంటే కస్టమ్ సోర్స్‌లోకెళ్ళండి. దీని మీద సెలెక్ట్ ఉండి ఎడిట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చండి. ఎడిట్ అంటే మళ్ళీ మీరు స్లైడ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. లేదు రిమూవ్ చేయాలంటే రిమూవ్. మళ్ళీ బాబులోకెళ్తారు. ఎడిట్ అంటే ఎడిట్, రిమూవ్ అంటే రిమూవ్. రిమూవ్ అనగానే అయిపోయింది క్లోజ్. సో, అలా మనం ఏంటంటే కస్టమ్ స్లైడ్ షో అంటే కస్టమ్ అంటే ఏంటి? మనకు నచ్చిన విధంగా మనం దాన్ని మనం పీపీటీని ఏ స్లైడ్‌ని కావాలంటే ఆ స్లైడ్ నుండి అండ్ మనకి ఏ స్లైడ్ ఆపాలంటే ఆ స్లైడ్ వరకు పెట్టుకోవచ్చు. సో, అలా మనం కస్టమ్ స్లైడ్ షో చేసుకోవచ్చండి. ఐ హోప్ మీకు స్టార్ట్ స్లైడ్ షో అనే గ్రూప్ మొత్తం అర్థమైందనుకుంటా. ఓకేనా? నెక్స్ట్ సెటప్ స్లైడ్ షో అండి. ఈ సెటప్ స్లైడ్ షో ముందు కొన్ని మీకు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ నేనిప్పుడు పెట్టాను. ఇప్పుడు నేనేం చేస్తాను ఇందాక మీకు చెప్పాను కదా! ఇక్కడ ఎవరైనా వచ్చి ఫస్ట్ స్లైడ్ వద్దు అంటారు. అప్పుడు నేనేం చేయాలి? కస్టమ్ స్లైడ్స్‌లోకెళ్తే కస్టమ్ స్లైడ్స్‌లో చేసుకోవచ్చు. దానిలో ఏంటి జస్ట్ ఎ మినిట్ అమ్మా. ఇక్కడ మనం చూసేసరికి ఇప్పుడు మీకు మనకేంటంటే అంటే ఇప్పుడు ఏం చెప్పాను కస్టమ్ స్లైడ్ షో అంటే ఏంటి? ఎక్కడి వరకైతే మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలో అవి మాత్రమే ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనం మనం ప్రీ డిఫైన్డ్‌గా ఏది కావాలంటే ఆ స్లైడ్స్ మనం ప్రెజెంట్ చేసే విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? అది మనకి ఇక్కడ ఏంటంటే కస్టమ్ స్లైడ్ షో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను కస్టమ్ స్లైడ్ షో. నెక్స్ట్ కమింగ్ టు సెటప్ అండి. ఈ సెటప్ గ్రూప్‌లో మనకి ఇంపార్టెంట్ అండి. సెటప్ గ్రూప్ ఎందుకంటే మెయిన్‌గా సెటప్ గ్రూప్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇన్ కేస్ ఇందాక ఏం చెప్పాను ఏదైతే కావాలో అదే ప్రెజెంట్ చేస్తాను స్లైడ్ షోలో కస్టమ్ స్లైడ్స్‌లో అన్నాను కదా! సేమ్ యాజ్ అలానే ఇక్కడ స్లైడ్స్ ఉంటాయి కదా! ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్ అలాగా ఆ స్లైడ్స్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు హైడ్ చేయాలనుకుంటే నాకు అది ప్రెజెంట్ చేయకూడదనుకుంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉందండి. అది హైడ్ స్లైడ్ అండి. అంటే ఏమవుతది ఇప్పుడు చూడండి ఇక్కడ టిక్ మార్క్ వచ్చి రాంగ్ వచ్చింది. అంటే క్రాస్ చేసి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లర్‌గా వచ్చింది చూసారా అక్కడ? అక్కడ మనకి డార్క్‌గా కనిపించేట్లు బ్లర్‌గా వచ్చింది. అంటే ఏంటి? అది మనకి హైలైట్ అవ్వదు. హైలైట్ అవ్వకుండా చూపిస్తుంది. అంటే ఏంటి హైడ్ చేసామని. ఇప్పుడు ఇన్ కేస్ ఇది కూడా హైడ్ చేయాలనుకుంటే ఇది కూడా హైడ్ చేస్తాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని హైడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను ఇవన్నీ కూడాను హైడ్ చేసిన తర్వాత ఇవేవి చూపించవండి ప్రెజెంటేషన్ లో. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇది కూడా హైడ్ చేశాను చూడండి. 6th నుండి మనకి చూపిస్తున్నాను ఇక్కడ హిస్టరీ నుండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ బిగినింగ్ అని కొడతాను చూడండి. చూడండి ఎక్కడి నుండి వచ్చిందో, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ నుండి వచ్చింది. అంటే ఇంకెక్కడి నుండి రావట్లేదు. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో హైడ్ అంటే ఆటోమేటిక్ గా హైడ్ అయిపోతుంది. అంటే మనం ఏదైతే ప్రెజెంటేషన్ ఇస్తామో ఆ టైంలో హైడ్ అయిపోతుంది. ఓకే, ఇది మీకు హైడ్ స్లైడ్ గురించి అండి. నెక్స్ట్ కమింగ్ టు సెటప్ స్లైడ్ షో అనండి. సెటప్ స్లైడ్ షో అంటే అది కూడా మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సెటప్ స్లైడ్ షో అంటే ఇక్కడికి రండి. సెటప్ స్లైడ్ షో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక విండో బాక్స్ ఓపెన్ అవుతుందండి. మీకు అందరికి ఓపెన్ అయింది కనిపిస్తుంది అనుకుంటా. దీనిలో షో టైప్ అని ఉంటుంది చూడండి. అంటే ఏంటి, ప్రెజెంటెడ్ బై స్పీకర్ అంటే ఫుల్ స్క్రీన్ వస్తుందండి. బ్రౌజ్డ్ బై ఇండివిజువల్ అంటే మనం నార్మల్ గా చూసుకుంటున్నాం. ఓకేనా, దానిలో ఎలా ఉంది ఏంటి అనుకున్నప్పుడు నార్మల్ విండోతో ఓపెన్ అవుతుందండి. అది కూడా మీకు చూపిస్తా ఎలా అని. నెక్స్ట్ ఇది మనకి సేమ్. ఇది ప్రెజెంటెడ్ బై స్పీకర్ అన్న, బ్రౌజ్డ్ బై కిష్కో అన్న రెండు ఒకటే కింద వస్తాయండి ఇంచుమించు. ఓకేనా, రెండు కూడా ఫుల్ స్క్రీన్ మెథడ్ లో వస్తాయి. ఓకేనా, ఒకసారి మీకు ప్రెజెంటెడ్ బై స్పీకర్ లో పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే అని పెట్టాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి స్క్రీన్ పెట్టాను. మీకు ఇలా కంప్లీట్ గా ఫుల్ స్క్రీన్ వచ్చింది, చూశారు కదా. వేరేజ్ అదే కానీ నేను సెటప్ షోలోకి వెళ్ళి బ్రౌజ్డ్ బై ఇండివిజువల్ అని క్లిక్ చేసి ఓకే అని కొడతానండి. చూడండి ఇప్పుడు మీకు ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. చూసారా, ఒక విండో ఓపెన్ అయింది, ఫుల్ స్క్రీన్ రాలేదు. ఒక విండో ఓపెన్ అయ్యి ఆ విండోలో మీకు అది కనిపిస్తుంది. సో అలా ఇండివిజువల్ గా నేను చూసుకోవాలనుకుంటున్నప్పుడు ఇలా మనం పెట్టుకోవచ్చు. లేదు ఫుల్ స్క్రీన్ అంటే ఐ మీన్ ప్రెజెంట్ చేస్తున్నాను, అందరికీ ప్రెజెంట్ చేస్తాను అనుకున్నప్పుడు ఇలా ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. ఇది కూడా క్లిక్ చేసి చూపిస్తా చూడండి. ఇది కూడా ఫుల్ స్క్రీన్ వస్తుందండి సేమ్. చూసారా, మీకు ఫుల్ స్క్రీన్ వచ్చింది. సో అలా మీరు ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నేను నార్మల్ గా ప్రెజెంటెడ్ బై స్పీకర్ అదే పెట్టేస్తానండి. ఎప్పుడు మనం అదే పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్. అంటే ఇక్కడ ఏంటి అంటే షో ఆప్షన్స్ లో మీరు లూప్ కంటిన్యూస్లీ అంటే ఏంటి, ఇక్కడ ప్రతిదీ కూడా లూప్ కంటిన్యూ అవుతుంది, అలాగా రొటేట్ అవుతూ ఉంటది. ఓకేనా, అది ఎప్పటి వరకు నువ్వు ఎస్కేప్ ప్రెస్ చేసినంత వరకు అది రొటేట్ అవుతూనే ఉంటది. నువ్వు ఏంటిది మౌస్ ప్రెస్ చేస్తుంటే ఏమవుతుంది, ఎండకు వచ్చేసరికి ఆగదు, మళ్ళీ ఫస్ట్ దీనికి వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు కావాలంటే అన్ని హైడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని హైడ్ చేయకపోతే మనం ఇప్పుడు 15 స్లైడ్స్ దానిలో యానిమేషన్స్ అన్ని ప్లే చేయాలి, కష్టం అయిపోద్ది కదా. సో అన్ని కూడా హైడ్ చేస్తాను చూడండి. హైడ్ స్లైడ్ చూడండి, ప్రతిదీ హైడ్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం అన్ని అంటే టైం పట్టేస్తుంది. సో కొన్ని మనం కావాల్సిన అవసరం లేని హైడ్ చేసుకుందాం, ఎంతవరకు కావాలో అంతవరకు. ఇప్పుడు నాకు ఇదిగోండి, ఇది కూడా నేను తీసేస్తున్నాను. ఇప్పుడు నేను 3 మాత్రమే స్లైడ్స్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. దీనిలోకి వెళ్ళి ఇక్కడ నేను ప్రెస్ చేశాను, ఇది అప్లై చేశాను. దీనిలోకి వెళ్ళాను, దీనిలోకి వెళ్ళి ఇది అప్లై చేశాను. ఓకేనా, లూప్ కంటిన్యూస్ అంటిల్ ఎస్కేప్ అని పెట్టి ఓకే అని కొట్టాను. ఓకే అని కొట్టగానే ఏమవుతుందో చూడండి. F5 ప్రెస్ చేస్తాను, స్లైడ్ షో. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ వచ్చింది. నెక్స్ట్ కంటెంట్స్ వచ్చింది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఫస్ట్ నుండి వచ్చింది. చూసారా, నేనేం ప్రెస్ చేయలేదు, ఆటోమేటిక్ ఫస్ట్ నుండి వస్తుంది. అలా కంటిన్యూ అవుతుంది. మీరు ఎంతవరకు ఇస్తుంటే అంతవరకు అలా కంటిన్యూషన్ ఉంటుంది, అలా కంటిన్యూషన్ అవుతుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటి, మీరు అది కూడా మనం పెట్టుకోవచ్చు అని. ఓకేనా, అలా మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇది అవ్వచ్చు. ఇన్ కేస్ నువ్వు ఎస్కేప్ ప్రెస్ చేసావు అనుకోండి, అది కూడా చూపిస్తా చూడండి. ఇన్ కేస్ నేను ఎలా వచ్చేసాను, కంటిన్యూషన్ అయిపోయింది. మీరు ఎస్కేప్ ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడ ఆగిపోద్దండి. ఎస్కేప్ అని ప్రెస్ చేసావు అనుకోండి, ఆగిపోతుంది. మీరు లాస్ట్ కి వచ్చి ఎస్కేప్ ప్రెస్ చేయాలని లేదు. మీరు మధ్యలో ఎక్కడ ఉన్నా సరే నాకు ఇది వద్దు అనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఎస్కేప్ అయిపోతుంది. సో అలా మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సెటప్ స్లైడ్ షోలో ఈ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ షో వితౌట్ నరేషన్ అంటే సౌండ్ అండి. మనకి సౌండ్స్ లేకుండా చూపించండి అంటే ఇది క్లిక్ చేసుకుంటే మనం ఏమైనా సౌండ్ ఆప్షన్స్ ఇస్తే అవి మనకి సౌండ్ ఆప్షన్స్ స్టాప్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ షో వితౌట్ యానిమేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను యానిమేషన్స్ కొన్ని పెట్టాను కదా, ఆ యానిమేషన్స్ రాకూడదు అంటే ఏంటి, ఇది నేను క్లిక్ చేస్తానండి మీకు అర్థం అవడం కోసం. ఓకే అని పెడతాను చూడండి. ఓకే అని పెట్టి నేను F5 ప్రెస్ చేస్తాను. కొన్ని యానిమేషన్స్ రావు చూడండి, యానిమేషన్స్ ఏం రాలేదు. చూసారా, టెక్స్ట్ కి అప్లై చేసి యానిమేషన్స్ రాలేదు. ఇక్కడైతే నార్మల్ గా అయితే ఇక్కడ ఏం రావాలి, కంటెంట్స్ అనగానే వాట్ ఈస్ కంప్యూటర్ బ్లింక్ అవ్వాలి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ బ్లింక్ అవ్వాలి. కానీ అలా రావట్లేదు. సింపుల్ గా యానిమేషన్స్ పోయి, చూసారా, సింపుల్ గా స్లైడ్ మాత్రమే మారుతుంది. చూడండి, స్లైడ్ మాత్రమే మారుతుంది, ఇంకేం మారట్లేదు. యానిమేషన్స్ ఏం లేవు. చూసారా, అలా మనం అది యానిమేషన్స్ ఆపాలి అనుకుంటే దీనిలోకి వెళ్ళి షో వితౌట్ యానిమేషన్ క్లిక్ చేస్తే పోతుంది. లేదు అది వద్దు అనుకుంటే ఇలా టిక్ మార్క్స్ తీసినే
నెక్స్ట్ డిజేబుల్ హార్డ్వేర్ గ్రాఫిక్స్ యాక్సిలరేషన్ అంటే అది మన కంప్యూటర్ సంబంధించిందండి. ఓకేనా, హార్డ్వేర్ పార్ట్ సంబంధించి ఇది మనకు అంత అవసరం లేదు. ఓకేనా, గ్రాఫిక్స్ ఏమైనా ఇన్ కేస్ మరీ ఎక్కువ పెట్టినప్పుడు దాని యాక్సిలరేషన్ అవన్నీ కూడా డిజేబుల్ చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పెన్ కలర్ అండి. మీకు పెన్ కలర్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇన్ కేస్ స్లైడ్ ఇక్కడ పెట్టానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లైడ్ లోకి వెళ్తున్నాను. ఫస్ట్ స్లైడ్ లోకి వెళ్ళాను, దీనిలోకి వెళ్ళాను, కంటెంట్స్ లోకి వెళ్ళాను. కంటెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ నుండి ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని పెడతానండి. కరెంట్ స్లైడ్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను రైట్ క్లిక్ కొట్టాను అనుకోండి, లెఫ్ట్ క్లిక్ కొడితే ఏమవుతుందండి, మూవ్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అదే రైట్ క్లిక్ కొట్టాను అనుకోండి ఏమవుతుంది, రైట్ క్లిక్ కొడితే ఆటోమేటిక్ గా మనకు విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఇప్పుడు మీరు దీనిలో చూడండి పాయింటర్ ఆప్షన్స్ అని ఉంది చూసారా, ఇక్కడ పాయింటర్ ఆప్షన్స్ అని, జస్ట్ మినిట్, ఇక్కడ పాయింటర్ ఆప్షన్స్ చూసారా, దీన్ని క్లిక్ చేయగానే లేజర్ పాయింటర్ పెన్ అని అడుగుద్ది. ఇప్పుడు నేను పెన్ అని పెట్టి ఓకే అని కొట్టాను, ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి మీకు అక్కడ కర్సర్ లో డాట్ వచ్చింది, ఒక డాట్, ఆ డాట్ కనిపిస్తుందా. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఏదైనా హైలైట్ చేయొచ్చు. అంటే ఐ మీన్ ఇక్కడ చూడండి నేను ఇలా పెట్టి నేను ఇలా గీసుకోవచ్చు. వాట్ ఈస్ కంప్యూటర్, ఇప్పుడు నేను వాట్ ఈస్ కంప్యూటర్ గురించి చెప్పబోతున్నాను. ఓకేనా, నెక్స్ట్ దీనిలోకి వచ్చి వాట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. నెక్స్ట్ కంప్యూటర్ జనరేషన్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అని అలా మనం ఎలా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ లో ఎస్కేప్ కొట్టగానే చూడండి మనకేమొస్తుంది, చూడండి వాంట్ టు కీప్ ద ఇంక్ అనోటేషన్స్ అంటే ఇప్పుడు నేను అనోటేషన్స్ అంటే స్టార్టింగ్ లో మీరు చూడండి క్లాస్ పెట్టగానే పిచ్చి గీతలన్నీ గీశారు, దాన్ని అనోటేషన్స్ అంటారు. అది డిజేబుల్ చేశాను కాబట్టి మీకు కనిపించట్లేదు, నేను ఇప్పుడు అప్లై చేసుకోండి కాబట్టి నాకు వచ్చింది. ఇప్పుడు నేను కీప్ అంటే అలా ఉండిపోతుందండి, లేదు డిస్కార్డ్ అంటే ఆటోమేటిక్ గా పోతాయి, చూసావా వేవ్ లేవు లైన్స్. సో అలా మనం అనోటేషన్స్ ని అనోటేషన్స్ పెట్టుకోవచ్చు, అది ఉంచాలంటే ఉంచుకోవచ్చు, డిజేబుల్ అంటే డిజేబుల్. సో అలా మనం ఏది కావాలంటే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెటప్ స్లైడ్స్ లోకి వస్తే షో వితౌట్ యానిమేషన్స్ తీసేసాను. నెక్స్ట్ లూప్ అంటిల్ తీసేసాను. ఇప్పుడు నాకు ఏంటంటే లేజర్ పాయింటర్ అని ఉంటుందండి. లేజర్ పాయింట్ ఇక్కడ ఇంకోటి మీకు అది చూసుకోండి, అక్కడ నేను పెన్ ఒక్కటే కాదండి, అక్కడ మీరు చూసారో లేదో మీకు చూపిస్తున్నాను చూడండి. పాయింటర్ ఆప్షన్స్ లో పెన్ ఉంది, హైలైటర్ ఉంది, హైలైటర్ అని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీ కలర్ నచ్చకపోతే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఈ కలర్ కావాలి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది చూడండి అక్కడ పెన్ పాయింటర్ ఆల్రెడీ ఉంది, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. లేదు నేను రైట్ క్లిక్ కొడతాను, నాకు హైలైట్ మాత్రమే కావాలి, హైలైటర్ పెడతాను అనుకుంటే హైలైటర్. ఇప్పుడు చూడండి ఇక్కడికి నేను వచ్చి సింపుల్ గా కంప్యూటర్ ఇదంతా కూడా హైలైట్ చేస్తాను. ఇదంతా దిస్ ఈజ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ జనరేషన్స్ అని ఎలా అంటుంటాను. ఓకేనా, లేదంటే ఇది హైలైట్ చేసి చెప్తాను అన్నిటి దగ్గర. సో అలా ఎలా కావాలంటే అలా మీరు ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మీకు అడుగుతుంది కీప్ ఉంచాలా డిస్కార్డ్ చేయాలా, డిస్కార్డ్ అంటాను పోతుంది. సో దట్ ఈస్ అబౌట్ పాయింటర్ అండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కలర్ చూసారా, పెన్ కలర్ అయితే ఇది, లేజర్ కలర్ అయితే మీ కలర్ మార్చుకోవచ్చు, ఏది కావాలంటే ఆ కలర్ ని మీరు మార్చుకోవడానికి అవైలబుల్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి షో స్లైడ్స్ అంటే ఏంటి, మనకి స్లైడ్స్ అనేవి అన్ని చూపించాలా అంటే ఆల్ అని పెడతాం. లేదు ఇక్కడ మనకు చెప్పాను కదా, స్లైడ్స్ ని మనకి ఏది కావాలో ఆపుకోవడానికి ఇప్పటి వరకు టూ వేస్ చూపించానండి. ఏంటి, కస్టమ్ స్లైడ్స్ లోకి వెళ్తే మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ ఏమో హైడ్ స్లైడ్స్ ని హైడ్ చేసుకుంటే మనం ఏది కావాలంటే అదే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్రమ్ 1 to 15 లేకపోతే చూడండి ఇక్కడ నేను 2 to 3 అనే పెడతాను, 2 to 3 అని పెడతాను, 2 to 3 పెట్టి ఓకే అని కొడతాను. ఓకే అని కొట్టగానే చూడండి ఇక్కడ నేను ప్రెస్ చేయగానే ఏది వచ్చింది, సెకండ్ వచ్చింది, నెక్స్ట్ థర్డ్ వచ్చింది, అంతే. మళ్ళీ సెకండ్ థర్డ్ వస్తుంది, చూసారా, అంటే లూప్ రిపీట్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో అలా మనం ఏది కావాలంటే అది మీరు అప్లై చేసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ ఆల్ అయిపోతుంది. ఓకేనా, సో అలా మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ స్లైడ్స్ చూడండి, మాన్యువల్ యూజింగ్ టైమింగ్స్ ఇఫ్ ప్రెజెంట్, దీని గురించి ఒకసారి చెప్తానండి. ఇప్పుడు ఈ ఆప్షన్ నెక్స్ట్ అండి, రీహార్స్ టైమింగ్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది, అది ఏంటో చెప్తాను. ఇక్కడ యూజింగ్ టైమింగ్స్ అన్నాను అనుకోండి, ఇఫ్ యూజింగ్ టైమింగ్స్ ఇఫ్ ప్రెజెంట్ అంటే నేను ఏమైనా టైమింగ్స్ పెడితే ఆ టైమింగ్స్ ప్రకారం స్లైడ్ అనేది మారాలి. అది అంటే నేను మాన్యువల్ గా మారడానికి అవ్వదు, ఆటోమేటిక్ గా అదే మారడానికి అవుతుంది. అది టైమింగ్ పెడితే ఏమవుతుంది, స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ కి ఆ స్లైడ్ కి ఎంత టైం ఉందో ఆ టైం పెట్టేస్తాను, నేను కామ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అంతే. 5 minutes పెడతా, 5 minutes వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఇంకోటి 5 minutes తర్వాత ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది, నువ్వు ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసినా చేయకపోయినా. సో అలా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, స్లైడ్ షో మానిటర్ అంటే ఏంటి, స్లైడ్ షో మానిటర్ అంటే ఆటోమేటిక్ వస్తాయి. లేదు ప్రెసెంట్ ప్రైమరీ మానిటర్ అనగానే చూడండి దానిలో రెజల్యూషన్స్ ఎలా కావాలంటే అలాగ వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఈ రెజల్యూషన్ పెట్టి ఓకే కొట్టగానే చూడండి మీకు ఇక్కడ నేను స్లైడ్ షో క్లిక్ చేస్తాను, మీకు ఎంత చిన్నది వస్తుంది చూడండి, చూసారా చిన్నది వచ్చింది, స్క్రీన్ ఫుల్ రాలేదు, చిన్నది వచ్చింది అక్కడ.
సో అలా ఎలా కావాలంటే అలా మీరు స్క్రీన్స్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెటప్ స్లైడ్ షో. ఈ సెటప్ స్లైడ్ షోలో ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే ప్రెస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా మళ్ళీ ఉన్నాయో లేదా, ఏమీ లేవు కదా. ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రీహార్స్. చూడండి, రీహార్స్ టైమింగ్స్ అని ఉంది. అంటే రీహార్స్ టైమింగ్స్ అంటే చెప్తాను చూడండి. ఇది క్లిక్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకి ఇలాగ ఓపెన్ అవుతుందండి. ఇందాక నేను అది వదిలేసాను, ప్రైమరీలో పెట్టి వదిలేసాను కాబట్టి అలాగే ఉంది. ఇప్పుడు మీకు పైన ఒక ఇది వస్తుంది చూడండి, టైమింగ్ వచ్చిందా? ఇక్కడ మీకు స్క్రీన్ రన్ అవుతుంది కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్లైడ్ కోసం ఇదేంటి, ఈ స్లైడ్ ఎంత వరకు మనం ఉంచితే అలా మనకి టైం రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇన్ కేసు నువ్వు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలనుకో, ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రెస్ చేసావు అనుకో, మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి 0 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ స్లైడ్ కి 11 సెకండ్స్. నెక్స్ట్ స్లైడ్ కి వచ్చేసరికి మళ్ళీ ఎన్ని సెకండ్స్ అంటే ఇక్కడ ఇది టోటల్ టైం అండి. ఇది 15, 16 ఉంది కదా, ఇది టోటల్ టైం. మొత్తం పీపీటీ అంతటికి ఎంత టైం తీసుకుంటుందని. ఇది మాత్రం ప్రతి స్లైడ్ కి ఎంత టైం తీసుకుంటుంది చూడండి. స్లైడ్ టైం ఇది అక్కడ కనిపిస్తుంది. ఇది ఏంటంటే చూడండి టోటల్ టైం ఇది మొత్తం. ఇది మాత్రం స్లైడ్ టైం ఇది. ఓకేనా? ఇది పాస్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అవన్నీ కూడా మనం ఏదైతే యానిమేషన్స్ అప్లై చేసామో అన్నిటికీ వస్తుంది. అవన్నీ కూడా అలా ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అనగా నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది. ఓకే, మీరు క్లోజ్ అని కొట్టారు అనుకోండి, ఇప్పుడు క్లోజ్ కొడతాను. ఇది ఏంటంటుంది, టోటల్ టైమ్ ఫర్ యువర్ స్లైడ్ షో ఈజ్ 40 సెకండ్స్ అండి. డూ యూ వాంట్ టు సేవ్ ద న్యూ స్లైడ్ టైమింగ్స్ అంటే ఎస్ అని పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ ఎస్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు నేను ఇది ఎంత వరకు స్లైడ్ టైం ఇచ్చానో మీకు చూపిస్తాను చూడండి. ఆటోమేటిక్ గా నేను ఏం చేయను, ప్రెస్ చేశాను చూడండి, ఆటోమేటిక్ అదే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. అదే మళ్ళీ ఆటోమేటిక్ అదే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది 11 సెకండ్స్ తర్వాత. ఎగ్జాక్ట్ 11 సెకండ్స్ ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ అదే ఇదైపోతుంది. చూసారా మారింది, నేనేం ప్రెస్ చేయలేదు. 11 సెకండ్స్ అయింది, మారిపోయింది అంతే. సో అలా మనం ఎలా కావాలంటే స్లైడ్ టైమింగ్స్ పెట్టుకుంటే స్లైడ్ టైమింగ్స్ పెట్టుకోవచ్చు. లేదు తీసేయాలనుకుంటే దీనిలోకి వెళ్తారు. సారీ, నో, దీనిలోకి వెళ్తారు. ఇక్కడ చూడండి యూజ్ టైమింగ్స్ అని ఉంది కదా, దాన్ని తీసేస్తారు. దాన్ని తీసిగానే నార్మల్ మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ అనగానే నార్మల్గా వస్తుంది మనకి. నెక్స్ట్ 11 సెకండ్స్ తర్వాత కూడా అది ఉండదు. నెక్స్ట్ ఇలా అంటేనే నెక్స్ట్ మళ్ళీ మనం ప్రెస్ చేస్తేనే ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది నెక్స్ట్. సో అలా మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. ఐ హోప్ మీకు ఇది హైట్ స్లైడ్, సెటప్ స్లైడ్ ఓకేనా, ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటా. ఇది మనం ఆటోమేటిక్ లో పెట్టొద్దాం, ఎందుకంటే మనకి ఇది ఆటోమేటిక్ ఉంటేనే బాగుంటది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసరికి ఇదేంటి, రికార్డ్ స్లైడ్ షో అంటే ఏంటి, మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీరు చెప్తుందంతా కూడా రికార్డు. ఓకేనా? ఆ రికార్డ్ అంటే మీ వాయిస్ కూడా దానిలోకి వస్తుంది రికార్డ్ చేసినప్పుడు. ఓకేనా? అలా కూడా పెట్టుకోవచ్చు. రికార్డ్ ది కరెంట్ స్లైడ్ అంటే మనం రికార్డ్ చేసింది ఇక్కడికి రికార్డ్ ది కరెంట్ స్లైడ్ అన్నాం అనుకోండి, ఇది చేస్తాం. మళ్ళీ ఫ్రమ్ బిగినింగ్ పెడతాం చూడండి. ఇది పెట్టి రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ఆటోమేటిక్ స్టార్ట్ రికార్డింగ్ అని వస్తుంది చూడండి. మీరు ఇక్కడ మాట్లాడుతున్నంతా కూడాను వాయిస్ తో సహా రికార్డ్ అవుతుంది. ఇలా మీరు ఏది ప్రెస్ చేస్తే అలా మారుతూ ఉంటుంది. అక్కడ పైన చూసే రికార్డింగ్ అని వచ్చింది. సో అలా మీరు చేసుకోవచ్చు. క్లోజ్ కొడితే అయిపోతుంది, పోతుంది అది. మీరు కావాలనుకుంటే అది మళ్ళీ మీరు ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లే నేరేషన్ అంటే ఏంటి, మీ సౌండ్ ప్లే చేయాలా వద్దా అని అడుగుద్ది. అది మీరు ప్లే అంటే ప్లే అవుతుంది, వద్దు అనుకుంటే వద్దు. సో అలా మీరు చేయొచ్చు. నెక్స్ట్ యూజ్ టైమింగ్స్ అంటే చెప్పాను కదా, ప్రతి దానికి కొంత టైమింగ్ పెట్టామండి. అది ఆ టైమింగ్స్ చూడాలనుకుంటే మీకు ఆ టైమింగ్స్ కూడా నేను చూపిస్తా చూడండి. కావాలంటే రిహార్స్ టైమింగ్స్ అని పెడతాను. మీకు ఆ టైమింగ్స్ ఏవేవి ఫాలో అయ్యో చెప్తాను చూడండి. ఇక్కడ మీ స్లైడ్ ఉంది, ఇది అంతా 2 సెకండ్స్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ కి నేను వెళ్తాను. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తాను. దీనిలో చూడండి ఇక్కడ కూడా టైం రన్ అవుతుంది. ఇక్కడ ఓకే, ఇలా ఫాస్ట్ రన్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆపేసాను, ఎస్ అని కొట్టాను, సేవ్ చేశాను. ఇప్పుడు మీ టైమింగ్స్ అన్ని కావాలనుకుంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి ఇక్కడ రివ్యూలోకి వెళ్ళండి. జస్ట్ మినిట్. ఇక్కడ చూడండి స్లైడ్ షార్టర్ అని ఉంది. ఆ స్లైడ్ షార్టర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఏముంది చూడండి, టైమింగ్స్ కింద చూడండి, ఇది 0.5 సెకండ్స్. ఓకేనా? అంటే 5 సెకండ్స్ ఇది 4 సెకండ్స్, ఇది 5 సెకండ్స్. ఇక్కడ టైమింగ్ చూసారా, ఇది మనం పెట్టలేదు ఇవేవి, ఇక్కడ ఆపేసాం. సో అలా టైమింగ్స్ కూడా మీకు కనిపిస్తాయి. అది వ్యూలోకి వెళ్ళి స్లైడ్ షార్టర్ లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది అండి. సో దట్ ఈజ్ అబౌట్ మనకి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్లైడ్ షోలో అదే సెటప్ లో టైమింగ్స్ ఎలా కనిపించాలి ఏంటని. మళ్ళీ మీరు నార్మల్ అన్నారు అనుకోండి, ఇందులోకి వెళ్ళండి, వ్యూలోకి వెళ్ళి నార్మల్ ప్రెస్ చేసేయండి. నార్మల్ అంటే నార్మల్ గా వచ్చేస్తుంది. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు.
ఇక్కడ టైమింగ్స్ అని చెప్పాను కదా రికార్డింగ్ కోసం. లేదు రికార్డింగ్ టైమింగ్స్ తీసేయాలనుకుంటే యూజ్ టైమింగ్స్ అనేది క్లిక్ చేస్తే అక్కడ పోతది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఏముంటది టైమింగ్స్ ప్రకారం ఇది రన్ అవుతది. ఇలా తీస్తే టైమింగ్స్ వరకు ప్రకారం రన్ అవ్వదు. ఇది మీడియా కంట్రోల్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక వీడియోని ఇన్సర్ట్ చేసావు అనుకోండి. ఆ వీడియోని ఇన్సర్ట్ చేసేటప్పుడు దాని వీడియో కంట్రోల్స్ ప్లే, పజ్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కనిపించాలనుకుంటే ఇది క్లిక్ చేసి ఉంచుతారు. లేదు అనుకుంటే ఇలా పెడితే ఆటోమేటిక్‌గా అది పోతది. అది ఉందా? సో, అలా మీడియా కంట్రోల్స్‌ని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది చెప్పాను కదా! మానిటర్ అంటే ఇప్పుడే చెప్పాను. స్క్రీన్ ఎలా కావాలంటే అలాగా. మనం ప్రైమరీ మానిటర్ అని చెప్పాను కదా! రిజల్యూషన్ చిన్నదొస్తదని. సో, అక్కడ దాని అవసరం అండి. ఓకేనా? అంతకు మించి ఇంకేం లేదు. సో, దిస్ ఈజ్ అబౌట్ స్లైడ్ షో గురించి. నెక్స్ట్ కమింగ్ టు రివ్యూ. రివ్యూలో మీకు కొత్తగా చెప్పాల్సిందైతే ఏం లేదండి. దీనిలో మహా చెప్పాల్సిందనుకుంటే కంపేర్ ఒక్క ఆప్షనే మీకు కొత్తగా చెప్పాలి. ఎందుకంటే మిగతావన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. అది రివ్యూలో ప్రతీది కూడా డిస్కస్ చేసాం. స్పెల్లింగ్ క్లిక్ చేస్తే ప్రతీది ఏదైనా స్పెల్లింగ్ ఉందా? ఇది చూడండి స్పెల్ చెక్ కంప్లీట్ అంటది. అంటే ఏంటి? అన్ని చెక్ చేశాను అంటుంది. ఓకే అంటే స్పెల్లింగ్ చేయకపోతది. ఓకేనా? సో, అలా. నెక్స్ట్ ట్రెజరీస్ అంటే చెప్పాను మీకు. ఏదైనా సెలెక్ట్ చేస్తే అప్పుడు మీకు ట్రెజరీస్ ఓపెన్ అవుతుంది. చూసారా సెలెక్ట్ చేశాను. ట్రెజరీస్ అంటే చెప్పాను ఆన్‌లైన్‌లో సెట్ చేసుకోవడం కోసం. చెక్ యాక్సెసిబిలిటీ అంటే మనం ఏదైనా బ్లర్‌గా రాస్తే అది కనిపించకపోతే మనకు చెప్తది. మీరు కొంచెం ఈ లెటర్స్ కనిపించట్లేదు చూసుకోండి అని చెక్ యాక్సెసిబిలిటీ చెప్తది. ఓకేనా? స్మార్ట్ లుకప్ అంటే దానికి సంబంధించినవన్నీ కూడా ఇంటర్నెట్‌లో మీకు డిస్‌ప్లే అవుతాయి. ట్రాన్స్‌లేట్ అంటే తెలుసు కదా! లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగా. ఓకేనా? దీన్ని ప్రెస్ చేసి మినిమమ్ ట్రాన్స్‌లేటర్ ఏది కావాలంటే అది. మినీ ట్రాన్స్‌లేటరా, ట్రాన్స్‌లేటర్ టెక్స్టా ఏదంటే అది. టోటల్‌గా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ వైస్ ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. ఓకే. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్‌లోకెళ్తే మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. నెక్స్ట్ కామెంట్ అంటే చెప్పాను కదా! ఇక్కడ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు అని ఉంది. ఇక్కడ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి నేను న్యూ కామెంట్ అంటాను. ఇక్కడ ఆటోమేటిక్ కామెంట్ ఓపెన్ అవుద్ది. ఫ్లవర్ ఇమేజ్ అని పెడతాను నేను. ఫ్లవర్ ఇమేజ్ అని పెట్టి ఓకే. అయిపోయింది అక్కడికి. అక్కడికి ఆపేస్తాను నేను. ఓకేనా? అక్కడికి అయిపోయింది. అదేంటి? అది మనకి ఇమేజ్ అక్కడ కామెంట్ ఉండిపోతది. ఎప్పుడైతే నేను ఇది క్లోజ్ చేస్తానో, ఇది క్లోజ్ చేసి ఇది నేను క్లిక్ చేశాను అనుకోండి. మీకు తెలుసు కదా! కామెంట్ ఒకటి ఓపెన్ అవుతది. ఫ్లవర్ ఇమేజ్ అని. ఇన్ కేస్ దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి ఎడిట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటది. లేదు మీరు డిలీట్ అంటే డిలీట్. ఎక్కువ కామెంట్స్ ఇస్తే ప్రీవియస్ కామెంట్. షో కామెంట్ అనగానే చూడండి నేను క్లోజ్ చేస్తాను. షో కామెంట్స్ అనగానే చూడండి ఆటోమేటిక్‌గా ఏదైతే ఉన్నాయో ఓకేనా? కామెంట్స్ అన్నీ షో అయిపోతాయి. చూడండి అక్కడ కామెంట్ ఉంది. షో అయింది. పక్కకొచ్చింది చూసారా? సో, అలా మనం కామెంట్స్ షో చేసుకోవచ్చు. ఓకేనా? మీకున్న కామెంట్స్ అన్నీ చూపించొచ్చు. లేదా డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే సింపుల్‌గా డిలీట్ అనగానే పోతది. ఏదైనా 2, 3 ఇస్తే ప్రీవియస్ నెక్స్ట్ చేయొచ్చు. సో, అలా మనం ఇవి కామెంట్స్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు కంపేర్. కంపేర్ అనేది ఇంపార్టెంట్ అండి. మనకెందుకు కంపేర్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జాంపుల్ నేను ఈ స్లైడ్ క్రియేట్ చేశాను. నేను ఈ స్లైడ్ క్రియేట్ చేసి నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ అంటే నా కొలీగ్స్ ఇద్దరున్నారు. ఆ కొలీగ్స్ ఇద్దరికి నేను నా పీపీటీ షేర్ చేస్తాను. షేర్ చేసి ఏం చెప్తాను? నేను ఈ పీపీటీ ప్రిపేర్ చేశాను. ఈ పీపీటీలో మీరు ఏదైనా చేంజెస్ అంటే చేంజెస్ చేయండి. ఓకేనా? ఆ చేంజెస్ చేసి నాకు ఇవ్వండి అని చెప్తాను. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను? దీనిలోకెళ్తానండి. ఇక్కడ ఇన్సర్ట్‌లోకెళ్ళి ఓకేనా? ఇది కాదు. ఇదిగోండి ఇక్కడ ఫైల్ మీకు కనిపిస్తుందో లేదో మీకు ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తాను. ఇది నేను ఇక్కడ దాన్ని అంటే కాపీ చేశానండి. అంటే డూప్లికేట్స్ క్రియేట్ చేశాను. కంప్యూటర్ 1, ఇప్పుడు కంప్యూటర్ 1 నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కంప్యూటర్ 2 వెళ్తాను. కంప్యూటర్ 2 ఓపెన్ చేస్తాను. కంప్యూటర్ 2 ఓపెన్ చేసి దానిలో చేంజెస్ చేస్తాను నేను. మీకు అది చూపిస్తా ఎలా ఉంటది డిఫరెన్స్ అనేది. ఇది చూడండి ఇప్పుడు మీకు కంప్యూటర్ 2 ఓపెన్ అయింది. ఇది మీ కంప్యూటర్ 2 అంటే ఏంటి? రెండో ఇది పీపీటీ ఇది. ఫస్ట్ పీపీటీ కంప్యూటర్ 1 ఇక్కడ కిందన చూడండి మీకు పీపీటీ 1, పీపీటీ 2 చూసారు కదా! ఇప్పుడు నేనేం చేస్తాను కంప్యూటర్ 2 లోకొచ్చాను. దీనిలోకొచ్చి ఇక్కడ ఇమేజ్ ఇక్కడ పెడతాను. ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను నేను. పిక్చర్‌లోకెళ్తాను. ఫ్రమ్ థిస్ డివైస్ అని కొడతాను. స్క్రీన్ షాట్స్‌లోకెళ్తాను. స్క్రీన్ షాట్స్‌లోకెళ్ళి నా దగ్గర ఉన్నది ఇది ఉంది. దీన్ని నేను ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? ఇన్సర్ట్ చేయగానే అలా వస్తది మీకు. జస్ట్ ఎ మినిట్. దీన్ని నేను సైజ్ డిక్రీజ్ చేశాను. సైజ్ డిక్రీజ్ చేసి దీన్ని ఎక్కడ పెడుతున్నాను. ఓకేనా? ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాను. నెక్స్ట్ దీనిలోకొచ్చాను. దీనిలోకొచ్చి కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి దీనికి కలర్ చేంజ్ చేశాను. రెడ్ కలర్ పెట్టాను మొత్తం. ఓకేనా? ఓకే. అదొకటి. ఇప్పుడు నేను ఇది చేశాను. ఫస్ట్ స్లైడ్ మీకు ఒకటి చేస్తే సరిపోతది. అన్నీ చేయాల్సిన పని లేదు. దీనిలోకొచ్చి మాకు ఓకే. దీన్ని కూడా నేను కలర్ చేంజ్ చేస్తాను. దీనికొచ్చి ఈ కలర్ ఈ డార్క్ కలర్ పెడదాం. డార్క్ కలర్ ఇది పెట్టాను. సో, ఇవన్నీ కూడా కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు నేనేం చేస్తాను? కంప్యూటర్ 1 ఏది పీపీటీ ఇది. ఈ పీపీటీ మెయిన్ పీపీటీ నాది. అది వాళ్ళకి పంపించిందంతా ఇది ఒరిజినల్ పీపీటీ. వాళ్ళు పంపించిందంతా డూప్లికేట్ పీపీటీ. వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్‌ని మనం ఎలా చూడొచ్చు అనే దాని గురించి. ఓకేనా?
ఇప్పుడు చూడండి కంపేర్ అని బటన్ ఉంటుందండి. అంటే ఏంటి? మనం చూడండి కంపేర్ అండ్ కంబైన్ అనదర్ ప్రెజెంటేషన్ విత్ కరెంట్ ప్రెజెంటేషన్. అంటే ఏంటి? ఎవరైనా నీ క్లయింట్ నువ్వు ఎవరికి ఇచ్చావో మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళ పీపీటీ, నీ పీపీటీని కంపేర్ చేస్తది. కంపేర్ చేసి ఏం చేస్తది? మీకు ఒక దగ్గర చూపిస్తది. ఈ చేంజెస్ మీకొచ్చాయి. ఈ చేంజెస్ మీరు యాక్సెప్ట్ చేస్తే ఇదిగోండి యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ అవుతది. అది ఉండిపోతది. రిజెక్ట్ అంటే రిజెక్ట్ అయిపోతది. ఓకేనా? ప్రీవియస్, నెక్స్ట్ అంటే ఏవైనా మీరు ఏవేవి చేంజ్ చేశారో ప్రీవియస్ అంటే నెక్స్ట్ చేంజింగ్ ఎళ్తది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ చేంజింగ్ ఎళ్తది. ప్రీవియస్ అంటే పాతది ముందు చేంజింగ్ ఎళ్తది. నెక్స్ట్ అంటే తర్వాత చేంజింగ్ ఎళ్తది. ఎండ్ రివ్యూ అంటే మొత్తానికి రివ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఎండ్ రివ్యూ కొడితే క్లోజ్ అయిపోయి ఫైనల్‌గా అడుగుద్ది. నువ్వు ఏదైతే పెట్టావో చేంజెస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నావు అని యెస్ ఆర్ నో అంటే యెస్ క్లిక్ చేస్తే అది ఉండిపోతది. ఒకసారి చూద్దాం. కంపేర్‌లోకెళ్ళాను. కంపేర్‌లోకెళ్ళి ఇక్కడ కంప్యూటర్ 2 తీస్తాను. కంప్యూటర్ 1 కదా! కంప్యూటర్ 2 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి. మీకిక్కడ ఏటేటి చేంజెస్ వచ్చాయో మీకు చూపిస్తుంది చూడండి. దీనిలోకొచ్చాను. దీనిలోకొచ్చి స్లైడ్ ప్రాపర్టీస్ అని ఉంది ఇక్కడ చూడండి. దీనిలోకెళ్తే మీరొకసారి పక్కన మీకు చూపిస్తా చూడండి. వ్యూలోకెళ్ళి ఇక్కడ స్విచ్ విండోస్ అని ఉంది. అరేంజ్ ఆల్ అని ప్రెస్ చేయండి. అరేంజ్ ఆల్ అంటే చూడండి 2 పక్కన వచ్చాయి. ఇది పక్కన వచ్చింది చూసారా? సో మీరు అలా అరేంజ్ ఆల్ పెట్టుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీని సైజ్ ఇలా తగ్గించుకోవచ్చు దీనిలో. దీని సైజ్ పెంచుకోండి. సో ఇలా మీరొచ్చింది. ఇప్పుడు దీనిలో మనం కంప్యూటర్ 2లో చేంజెస్ చేసాం. అంతేనా? దీనిలో చేంజెస్ చేసింది ఏం చేసాం మనం? దీనిలోకొచ్చి ఇవి ఎక్స్‌ట్రా పే చేసాం. ఇప్పుడు నేనేం చేస్తాను? రివ్యూలోకెళ్తాను. రివ్యూలోకెళ్ళి కంపేర్ అని ప్రెస్ చేస్తాను చూడండి. కంపేర్ కలర్‌లో ఉంది. ఇక్కడ ఏ కలర్ ఉంది? వేరే కలర్ ఉంది. ఇప్పుడు దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలనుకుంటే దీనిలోకెళ్ళి ఒక టిక్ మార్క్ కొట్టాననుకోండి ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది చూసారా? సేమ్ కలర్ అండ్ ఇమేజ్ ఏదొచ్చిందో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను? దీన్ని క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇది మాక్సిమైజ్ చేస్తాను. మాక్సిమైజ్ చేసి ఇప్పుడు నేనేం చేస్తాను? రివ్యూలోకెళ్ళి దీనిలో యాక్సెప్ట్ అని కొట్టాననుకోండి. యాక్సెప్ట్ అయిపోయింది. ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాను. రిజెక్ట్ అంటే రిజెక్ట్. ఇప్పుడు ప్రీవియస్ అంటే ముందుకి నెక్స్ట్‌కి మారుతది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎండ్ రివ్యూ అని క్లిక్ చేశానండి. ఎండ్ రివ్యూ అని కొట్టగానే చూడండి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఎండ్ ద రివ్యూ ఫర్ కంప్యూటర్ 1 పీపీటీ? దిస్ విల్ బి ఎండ్ రివ్యూ అండ్ ఎనీ అన్‌అప్లైడ్ చేంజెస్ విల్ బి డిస్కార్డ్. అంటే నువ్వేదైనా అప్లై చేంజెస్ చేయకపోతే ఓకే. చేంజెస్ చేస్తే అలా ఉండిపోద్ది. యెస్ కొట్టారనుకోండి. చూడండి అవన్నీ అలా ఉండిపోయేవి. చూసారా ఇవన్నీ కూడా దానిలో అప్లై చేసింది. దీనిలోకి అలా వచ్చేసాయి. చేంజెస్ ఏం చేసాను అవన్నీ కూడా. సో అలా మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు ముగ్గురు నువ్వు షేర్ చేయొచ్చు. వాళ్ళు చేసింది నీ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్‌గా నువ్వు వాళ్ళు చేంజెస్ ఏం చేశారో దానిలోకెళ్ళి ప్రతీదీ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన అంటే నువ్వు అలా పెట్టుకోవాల్సిన పని లేదు. సింపుల్‌గా యాక్సెప్ట్ అని కొడితే మొత్తం దానిలో ఉన్నవన్నీ నీ దీనిలోకి వచ్చేస్తాయి. ఓకేనా? సో అలా మనం కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదండి. సో ఇది డిలీట్ చేస్తాం మనకు అవసరం లేదు కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ కంపేర్ ఆప్షన్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ రివ్యూ ట్యాబ్ గురించి. ఐ హోప్ మీరన్నీ కూడా అర్థమైందనుకుంటా ఈ రివ్యూ ట్యాబ్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వ్యూ ట్యాబ్ అండి. ఇక్కడ వ్యూ ట్యాబ్ వచ్చేసరికి ఈ వ్యూ ట్యాబ్‌లో ఎలా ఉంటదంటే చూడండి నార్మల్, అవుట్‌లైన్ ఇక్కడ చూడండి ప్రెజెంటేషన్ వ్యూస్ అన్నారు. వ్యూ ట్యాబ్‌లో ప్రెజెంటేషన్ వ్యూస్. దీనిలో నార్మల్, అవుట్‌లైన్, స్లైడ్ షార్టర్, నెక్స్ట్ నోట్స్ పేజ్, రీడింగ్ వ్యూ ఇవన్నీ కూడా ఏంటో చెప్తాను చూడండి. నార్మల్ అంటే నార్మల్‌గా ఇలా కనిపిస్తదండి. మీకు అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి నార్మల్ వ్యూలో కనిపిస్తది. వేరేస్ అవుట్‌లైన్ వ్యూ అనేసరికి చూడండి ఎలా కనిపిస్తుందో. అవుట్‌లైన్ అనేసరికి మీరు ఏదైతే చూడండి ప్రతి స్లైడ్ కూడాను ఇక్కడ సెలెక్ట్ చేశారనుకోండి ఆ స్లైడ్ ఓపెన్ అవుతది. దాని గురించి అవుట్‌లైన్ ఎన్నున్నాయి ఓవరాల్ 15 స్లైడ్స్ ఉన్నాయి. ఆ స్లైడ్స్ ప్రతీది కూడాను దాని అవుట్‌లైన్ కనిపిస్తది. చూడండి ప్రతీది కూడాను. చూసారా? నేను అన్ని కూడా టెక్స్ట్ ఏమి అప్లై చేయలేదు ఎక్కువగా. నేను ఎక్కడ కూడా టెక్స్ట్ ఎక్కువ లేదు. అన్ని కూడా యానిమేషన్స్ పెట్టాను. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్‌కి మాత్రమే నేను అది కాన్స్టెంట్‌గా ఉంచాను. ఎటువంటి యానిమేషన్స్ పెట్టలేదు కాబట్టి అదొక్కటే వచ్చింది. మిగతావన్నీ యానిమేషన్స్ పెట్టాను కాబట్టి అవన్నీ కూడాను మీకు చూపించట్లేదు దీనిలో టెక్స్ట్. అవన్నీ కూడా యానిమేషన్స్‌తో ఉన్నవి కాబట్టి ఇవన్నీను. సో ప్రతీది కూడా అలా మనం చూడొచ్చు. అవుట్‌లైన్ వ్యూ అంటే ప్రతీది మొత్తం అవుట్‌లైన్ అంతా కూడా మనం చూసుకోవడానికి. నెక్స్ట్ కమింగ్ టు నార్మల్ అనేసరికి నార్మల్ అయిపోతది. మళ్ళీ నార్మల్ వ్యూలోకి వచ్చింది చూసారా? ఇప్పుడు స్లైడ్ సార్టర్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఏంటి ఓవరాల్‌గా ఎన్నున్నాయి ఏంటి అని మనకు కనిపిస్తది. చూసారా ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ ఏమి అప్లై చేసాము, లేకపోతే హైడ్ అంటే హైడ్ చేసాం. ఇన్ కేస్ ఇప్పుడు నేను స్లైడ్ షోలోకెళ్ళి ఇది నేను నార్మల్‌లో పెట్టి హైడ్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్ అండి. దీన్ని ఓకేనా నార్మల్ వ్యూలోకి వెళ్తాను ఫస్ట్. నార్మల్ వ్యూలోకెళ్ళి మీకు హైడ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతది. ఇది నార్మల్ వ్యూ. దీనిలోకెళ్ళి నేను ఏం చేస్తాను స్లైడ్ షోలో దీన్ని హైడ్ చేస్తున్నాను. ఎయిత్‌ది హైడ్ చేస్తాను. లేదంటే ఫస్ట్‌ది హైడ్ చేస్తే మీకు తెలుస్తది కదా! ఫస్ట్‌ది హైడ్ చేస్తానండి. దీన్ని హైడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను హైడ్ చేసి ఉంచాను. ఇప్పుడు నేను వ్యూలోకెళ్ళి స్లైడ్ సార్టర్ ప్రెస్ చేశాననుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది క్రాస్‌లో. అంటే ఏంటి హైడ్ చేశాను. దీనిలోకొచ్చింది చూడండి. ఇక్కడ ఇది హైలైట్ అవ్వలేదు నార్మల్‌గా ఉంది. సో మనం స్లైడ్ సార్టర్‌లో
మనం అన్ని కూడా షార్ట్ చేసి చూసుకోవచ్చండి. ఏది మనం దేనికి అప్లై చేసాం, ఏంటి అప్లై చేసాం, ఆ స్లైడ్స్‌కి ఓకే. నాది హైడ్‌లో ఉందా, నార్మల్‌లో ఉందా, ఏంటి అని ప్రతీది కూడా. సో, దట్ ఈస్ అబౌట్ స్లైడ్ సార్టర్. సార్టర్ అండి. మళ్ళీ నార్మల్ వ్యూలోకెళ్ళిపోతాను. మళ్ళీ నార్మల్ వ్యూలోకెళ్ళి ఇక్కడ నేను నోట్ పేజెస్ అని ఉంది కదా! నోట్ పేజెస్ అనేది క్లిక్ చేస్తాను చూడండి. అంటే ఏంటో మీకు అర్థమవుతది చూడండి. నోట్ పేజెస్ అని క్లిక్ చేయగానే చూడండి. ఏంటి ఈ ఇమేజ్‌కి కింద నోట్స్ మనం రాసుకోవచ్చు. ఏదైనా నోట్స్ రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? ఈజ్ ఇంట్రడక్షన్. ఈజ్ ఇంట్రడక్షన్ అని పెట్టి ఓకే అని అయిపోయింది అక్కడికి. అక్కడ నేను అలా వదిలేస్తాను. అంటే ఏంటి నోట్స్ రాసేసాను. ఇప్పుడు నేనేం చేస్తాను నార్మల్ వ్యూలోకి వచ్చాను. ఓకేనా? కిందన చూడండి మనకి ఇక్కడ థిస్ ఈజ్ ఇంట్రడక్షన్ అని వచ్చింది. ఈ కిందన కనిపిస్తుందా మీకు థిస్ ఈజ్ ఇంట్రడక్షన్ అని. సో అలా మనకి నోట్స్ అంటారు కిందన. ఆ ఇమేజ్ తగ్గట్టు నోట్స్ కిందన అప్లై మనం రాసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ నోట్స్ పేజ్ అండి. అది ఏం రాసాం అనేది ఇక్కడ చూడాలనుకుంటే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తది. ఓకేనా? మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇది నార్మల్ వ్యూలోకి మళ్ళీ వెళ్ళిపోద్దాం. మళ్ళీ ఇప్పుడు రీడింగ్ వ్యూ అంటే ఏంటి తెలుసా? మీరు ప్రిపేర్ అవ్వడం కోసం చూడండి మనం ఏదైనా మనం ప్రిపేర్ చేసి ప్రెజెంట్ చేసే ముందు మనం ప్రిపేర్ అవుతాం కదా! అలా చేసుకున్నప్పుడు రీడింగ్ వ్యూ మనం చదువుకోవడానికి ఇది పెట్టుకోవచ్చండి. రీడింగ్ వ్యూలోకి వెళ్ళామనుకోండి ఈ విండోతో ఓపెన్ అవుతుంది. మీకు చూడండి అవన్నీ చదువుకోవడానికి యూజ్ అవుతుంది. మీరు ప్రిపేర్ అవ్వడానికి. ఓకేనా? మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇదంతా కూడా రీడింగ్ వ్యూ. అంటే రీడింగ్ వ్యూ చూపించే చదువుకునే విధానాన్ని మనకు చూపిస్తది. సో దిస్ ఈస్ అబౌట్ ప్రెజెంటేషన్ వ్యూస్ అండి. సో ప్రెజెంటేషన్ వ్యూస్ అనేవి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు మాస్టర్ వ్యూస్ అండి. మాస్టర్ వ్యూ అంటే ఏంటో చూపిస్తా చూడండి. మాస్టర్ వ్యూలో మనకి ఇది చెప్పుకునే ముందు ఒకసారి మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తానండి. ఎన్ని స్లైడ్స్ కావాలంటే స్లైడ్స్ ఇలా ఉంటది. దీనిలో హెడర్ చేంజ్ చేసుకోవచ్చు. టైము, ఫోటో లేకపోతే పేజ్ నంబర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. దీన్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ తీసేస్తారు. హెడర్ తీసేస్తారు. ఓకేనా? ఫోటో తీసేస్తారు. డేట్ తీసేస్తారు. పేజ్ నంబర్ తీసేస్తారు. ఓకేనా? ఇక్కడ హ్యాండ్ అవుట్ ఓరియంటేషన్ అంటే ల్యాండ్‌స్కేప్ అయితే ల్యాండ్‌స్కేప్, పోర్ట్రైట్ అయితే పోర్ట్రైట్. మీరు చూసుకోవడానికి. ఓకేనా? స్లైడ్ సైజ్ ఏది కావాలంటే అది. స్టాండర్డ్ అంటే తెలుసు కదా! చిన్నదొస్తది. ఇలాగ మనకు ఆల్రెడీ చెప్పాను మీకిది. సో ఇలా కదా! పేజ్ స్లైడ్స్ ఎన్ని స్లైడ్స్ కావాలి? 6 కావాలంటే 6, 2 అంటే 2 ప్రెస్ చేస్తే 2 ఉంటది. అలా మీరు ఏది కావాలంటే అలా మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా థీమ్స్ తెలుసు కదా! బ్యాక్‌గ్రౌండ్ థీమ్, కలరు, బ్యాక్‌గ్రౌండ్ స్టైల్ ఇవన్నీ కూడాను మనం ఎక్కడ దేనిలోనంటే జస్ట్ మినిట్ వ్యూలో హ్యాండ్‌ఔట్ మాస్టర్‌లో. నెక్స్ట్ నోట్స్ మాస్టర్ అని ఉంటదండి. నోట్స్ మాస్టర్ అంటే చూడండి మీకు ఇందాక మనం ఏం చేసామో కంప్యూటర్ గురించి ఒకటి పెట్టాను కదా! అలా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ టెక్స్ట్ పెట్టుకోవచ్చండి. ఏంటి దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ కంప్యూటర్ అన్నాను కదా! అలా టెక్స్ట్ ఏది కావాలంటే టెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేసుకొని ఎంటర్ చేసుకోవచ్చు. ప్రతి దానిలో ఆ టెక్స్ట్ అలా ఉండిపోతదండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ నోట్స్ మాస్టర్ అండి. ఇలా నోట్స్ మనం నోట్స్ మాస్టర్ అంటే అర్థమైంది పేరులోనే ఉంది. మనం నోట్స్‌ని ఎంటర్ చేసుకోవచ్చు. టోటల్ ఓవరాల్ నోట్స్ మనకు కనిపిస్తది. ఇప్పుడు నెక్స్ట్ ఇది మాస్టర్ వ్యూస్ అండి. నెక్స్ట్ కమింగ్ టు షో అని ఉంది కదా! షోలో నోట్స్ అని ఉంది చూసారా ఇక్కడ? ఈ నోట్స్‌ని కిందన చూడండి ఇక్కడ క్లిక్ టు యాడ్ నోట్స్ అని ఉంది. అది ప్రెస్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి క్లిక్ టు యాడ్ నోట్స్ అని ఉంది. ఇన్ కేస్ ఇది నేను డీసెలెక్ట్ చేశాను అనుకోండి చూడండి కిందకెళ్ళిపోయింది అది లేదు. అంటే నోట్స్ మనం పెట్టుకోకూడదు అనుకుంటున్నాం. అందుకు నోట్స్ నేను పెట్టలేదు అక్కడ. అది నోట్స్ గురించి. నెక్స్ట్ రోలర్ అంటే తెలుసు కదా! పైన వస్తది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది రోలర్. ఇది సెలెక్ట్ చేసి తీసేస్తే మళ్ళీ పోతదది. మళ్ళీ పెడితే మళ్ళీ వస్తది. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ అంటే ఏంటనుకున్నారు? బ్యాక్ వచ్చే గ్రిడ్ లైన్స్ చూసారా? వెనక్కి డాటెడ్ లైన్స్ అన్ని కనిపిస్తున్నాయి సెల్స్. ఇది ఎప్పుడు యూజ్ అవుతదంటే ఇన్ కేస్ మీరు ఏదైనా నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? ఎగ్జాంపుల్ నేను లాస్ట్‌లో ఒక స్లైడ్ తీసుకుంటున్నాను. దీనిలో ఒక కొత్త స్లైడ్ తీసుకుని ఎంటర్ కొట్టాను. ఒకటి వచ్చింది చూసారా ఇక్కడ గ్రిడ్ లైన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా నేమ్ ఎంటర్ చేస్తాను. నార్మల్‌గా నేను గ్రిడ్ లైన్స్ తీసేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేశాను. ట్యాబ్ ప్రెస్ చేసి ఆహ్, ఏపీఎస్ఎస్‌డిసి అని పెట్టానండి. మళ్ళీ నేను ఎంటర్ కొడతాను. ఇక్కడ ఎక్కడో వస్తాను. ఇక్కడ ఎక్కడికో వచ్చి మళ్ళీ ఇక్కడ రావచ్చు. కర్సర్ ఏదో ఇదవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడికెళ్ళిపోవచ్చు. ఇలా ఎంత అడ్జస్ట్ చేసుకున్నా ఇలా రావచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ స్కిల్ అని పెడతాను. ఓకేనా? స్కిల్ అని పెట్టగానే ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక డాట్ ఇదేంటిది బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. బుల్లెట్స్ తీసేస్తే మీకు బుల్లెట్స్ ఉంటే ఒకే దగ్గర వచ్చేస్తాయండి. బుల్లెట్స్ తీసేస్తే మీకు అలా రాదు. ఒకసారి ఆగండి. బుల్లెట్స్ తీసి మీకు చూపిస్తా. డిలీట్ పెడతాను. ఇక్కడ నేను ఏపీఎస్ఎస్‌డిసి అని పెట్టానండి. నెక్స్ట్ ఎక్కడికో వచ్చేసాను నేను. ఓకేనా? ఎక్కడికో వచ్చి స్కిల్ అని పెడతాను. ఓకేనా? స్కిల్ అని పెట్టాను కాబట్టి ఓకే. స్కిల్ పెట్టాను. ఇప్పుడు చూడండి వ్యూలోకెళ్ళాను. వ్యూలోకెళ్ళి ఇందులో గ్రిడ్ లైన్స్ అని పెట్టాను. చూడండి ఈ 2 ఒకే స్పేస్ లెంగ్త్‌లో ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది ఎక్కువ ఉందనుకోండి ఇలా మీరు మార్చుకోవడానికి ఉంటది. ఓకేనా? మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలా తీసుకురావచ్చు. ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగా. మీరు ఎటు కావాలంటే అలాగా. ఎంతవరకు కావాలంటే అంతవరకు. లైన్‌లో ఉందా లేదా? ఇక్కడ ఈ లైన్ ఉంది. ఇక్కడ కొంచెం స్పేస్ కావాలి. మళ్ళీ ఇదే లైన్ లెటర్ ఇక్కడ కావాలి. సో అలా మీరు గ్రిడ్ లైన్స్ అంటే లైన్స్ ద్వారా పెట్టుకోవచ్చు. ఈ గ్రిడ్ లైన్స్ ఎప్పుడు అంటే ఏదైనా డయాగ్రామ్స్ నేను గ్రిడ్ లైన్స్ అంటే ఈ ఇమేజ్‌లు పెట్టాను కదండీ! ఇవన్నీ గ్రిడ్ లైన్స్ ద్వారా కొన్ని పెట్టానండి.
ఎందుకంటే డయాగ్రామ్స్ పెట్టేటప్పుడు కొన్ని మనకి పక్కకి వెళ్ళిపోతుంటాయి, కరెక్ట్ డిస్టెన్స్ ఉండాలి రెండింటికి. ఓకేనా, ఇక్కడ డిస్టెన్స్ లేదు చూసారా, అలా డిస్టెన్స్ పెట్టుకోవాలి. ఈ రెండింటికి ఒక డిస్టెన్స్ పెట్టాను, ఈ రెండింటికి ఒక డిస్టెన్స్ పెట్టాను. సో అలా మనం డిస్టెన్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా మన గ్రిడ్ లైన్స్ యూజ్ అవుతాయండి. నెక్స్ట్ అదే కాకుండా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ గైడ్స్ ఉందండి. గైడ్ ఏంటంటే నాకు మీకు గ్రిడ్ లైన్స్ తీసేస్తాను. గైడ్ అంటే చూడండి ఓన్లీ యాక్సిస్ మాత్రం వచ్చింది. ఇది ఎప్పుడంటే సర్కిల్ కోసం పెట్టుకోవడానికి, ఓకేనా, లేదంటే ఒక స్క్వేర్ సింబల్ పెట్టుకోవడానికి, అలాంటి అన్నిటికీ కూడాను ఇది మనకి గైడ్ లైన్స్ అనేది గైడ్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ గైడ్స్ ద్వారా ఏం చేస్తామంటే ఏదైనా ఇమేజ్ పెట్టాం కరెక్ట్ మధ్యన పెడతాం, ఓకేనా, మధ్యన పెట్టుకోవచ్చు, మీకు అది అర్థమైపోతుంది. సో అలా మనం గైడ్స్ షో ఇవన్నీ కూడాను వాడతామండి. సో దిస్ ఈజ్ అబౌట్ షోస్ అండి, రోలర్ కోసం గ్రిడ్ లైన్స్, గైడ్స్, నోట్స్ ఇవన్నీ. నెక్స్ట్ జూమ్కి వచ్చేసరికి మీకు తెలుసు జూమ్ అంటే ఏంటి, మీకు ఎలా కావాలంటే ఇది ప్రెస్ చేస్తే ఏ పర్సెంటేజ్ కావాలో ఆ పర్సెంటేజ్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 33 అంటే ఓకే అని పెట్టగానే 33 వచ్చేస్తుంది. చూసారా చిన్నది అయిపోయింది. ఫిట్ టు విండో అంటే మళ్ళీ ఫిట్ టు విండో ప్రెస్ చేశారు అనుకోండి ఆటోమేటిక్ గా నార్మల్ గా అయిపోతుంది. అది జస్ట్ మినిట్ ఎందుకు అవట్లేదు. ఓకే, స్క్రీన్ తగ్గిందండి. దీన్ని సెలెక్ట్ చేయాలి, విండో అనగానే అవుతుందండి. అంటే ఎక్కడో రాంగ్ చేంజ్ వచ్చింది, ఎక్కడో స్ట్రక్ అయినట్టుంది, ఎక్కడో ఎక్కడో స్ట్రక్ అయిందండి. డోంట్ వరీ, ఇక్కడ తగ్గుతుంది చూసారు, ఇవన్నీ తగ్గుతున్నాయి. ఇక్కడ సైజ్ ఎక్కడ తగ్గిపోతుంది, అక్కడ అది ఇక్కడ తగ్గాలి. ఆటోమేటిక్ ఫిట్ టు విండో అనగానే అన్ని కూడా సెలెక్ట్ చేసి ఫిట్ టు విండో అనగానే ఫిట్ అయిపోవాలి. ఇక్కడ ఇది ఇమేజ్ మీకు ఒకసారి ఫ్రీ దీనిలో చూపిస్తాను, అసలు ఎలా వస్తుంది. లేదండి మీకు ఎక్కడో నాది ఏదో స్ట్రక్ అయినట్టుంది, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మీకు చెప్పింది జూమ్ అంటే చిన్నదిగా అయిపోద్ది. ఫిట్ టు విండో అంటే ఆటోమేటిక్ గా ఏ పొజిషన్ లో ఉన్న 100 లెవెల్ 100% పొజిషన్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కలర్ అంటే తెలుసు కదా, ఏది కావాలంటే గ్రే స్కేల్ అనగానే మీకు మొత్తం మారిపోతుంది. గ్రే స్కేల్ ఏది కావాలంటే అది, ఓకేనా. బ్యాక్ టు కలర్ వ్యూ అనగానే కలర్ వ్యూకి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో అలా మీరు దేనిలో కావాలంటే ఏ వ్యూలో కావాలంటే ఆ వ్యూ, బ్లాక్ అండ్ వైట్ లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది, బ్యాక్ టు కలర్ అంటే బ్లాక్ టు కలర్ వస్తుంది. సో మీరు ఎలా కాంటే ఇన్ కేస్ పొరపాటున అనుకోకుండా కలర్స్ వద్దు నార్మల్ గా కావాలని ఎవరైనా మీ అథారిటీస్ చెప్పారు అనుకోండి, ఇమీడియట్ గా బ్లాక్ అండ్ వైట్ లో పెట్టుకుంటారు, లేదా గ్రే కావాలంటే గ్రే లో పెట్టుకుంటారు. ఇక్కడ న్యూ విండో అంటే ఏంటి చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకోటి పవర్ పాయింట్ ఇంకోటి ఓపెన్ అవుతుంది చూసారా, 1.2 అంటే కాపీ, సేమ్ అదే కాపీ ఓపెన్ అవుతుంది, డూప్లికేట్ ది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి అరేంజ్ అవ్వాలంటే పక్క పక్కన ఓపెన్ అవుతాయి చూడండి. మీకు ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తాను. అరేంజ్ ఆల్ ప్రెస్ చేశానండి, అరేంజ్ ఆల్ ప్రెస్ చేయగానే మీకు ఇది కొంచెం చూసారా పక్క పక్కన ఓపెన్ అయింది. అరేంజ్ అవ్వాలంటే అలాగా మళ్ళీ క్లోజ్ చేస్తే పోతుంది. లేదు మీరు క్యాస్కేడ్ లో ఓపెన్ చేయాలనుకుంటే చూడండి, దీనిలోకి వెళ్ళి క్యాస్కేడ్ అన్నారు అనుకోండి ఇలాగ వస్తుంది, ఓకేనా. ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఎడ్జస్ట్ చేసుకొని వస్తుంది. లేదా ఇక్కడికి వచ్చి మూవ్ టు స్ప్లిట్ అంటే మీరు ఎంతవరకు మూవ్ చేసుకుంటే అంతవరకు మూవ్ అవుతుంది. చూడండి ఇది ఎలా ఉందా, ఎలా కావాలంటే అలాగా. జస్ట్ మినిట్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. దీన్ని సింపుల్ గా ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకొని ఉంచుకోవచ్చు, మూవ్ టు స్ప్లిట్ అంటే. సో అలా మనం ఏది కావాలంటే ఆప్షన్ అప్లై చేయొచ్చు. స్విచ్ విండోస్ అంటే చూడండి, ఇది కంప్యూటర్ 1 ఉంది, ఇంకోటి మనం డిలీట్ చేసాను, క్లోజ్ చేశాను, అది మినిమైజ్ అయిపోయి. సో క్లోజ్ చేసాను అది. లేదు న్యూ విండో ప్రెస్ చేస్తాను, ఓకేనా, రెండోది వచ్చింది. ఇప్పుడు చూడండి మీకు స్విచ్ టు విండోస్ అంటే ఎన్ని వస్తాయి చూడండి, రెండు వచ్చాయి చూసారా, 1:1 1:2 అని వచ్చింది. అలా మీరు ఎలా కావాలంటే అలా మీరు పెట్టుకోవచ్చు అండి, ఓకేనా. సో దట్ ఈస్ ఇది మ్యాక్రోస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనం స్పెసిఫిక్ గా ఏదైనా చేంజ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ పవర్ పాయింట్ అండి. ఐ హోప్ మీ అందరికి కూడా పవర్ పాయింట్ అర్థమైందని అనుకుంటాను నేను. సో ఏమైనా దీనిలో డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఒకసారి నాకు అడుగుతారా. జస్ట్ మినిట్, ఓకే, డౌట్స్ ఉంటే ఎవరైనా ఉంటే అడగండి. ఎవరివన్ ఉందండి, అడగండి. లింక్ లో మన కంప్యూటర్ లోనే వేరే ఫైల్ లింక్ ని చేసి ప్రెజెంటేషన్ లో పెన్ డ్రైవ్ ని కాపీ చేసి వేరే సిస్టమ్ లో ప్లే చేస్తే లింక్ వర్క్ అవుతుందా? అవదండి. మీరు ఏదైతే మీరు ఎందుకంటే మీరు అప్లై చేసిన లింక్ ఎక్కడ అప్లై చేశారు, డివైస్ లో లింక్ అప్లై చేశారు. డివైస్ లో లింక్ అప్లై చేసినప్పుడు అది ఎలా అవుతుందండి, అవ్వదు కదా. ఆ లింక్ మీరు పోతుంది. ఆ లింక్ సెలెక్ట్ చేయాలంటే మీరు లింక్ అనేది ఎలా ఉంటుందో తెలుసు కదా, మీరు ఎక్కడైతే దాన్ని లొకేషన్ కి వెళ్ళమంటారో అక్కడికి వెళ్తుంది. అక్కడ అది లేకపోతే మరి చూపించదు, అక్కడ ఉంటే చూపిస్తుంది. మీరు ఇన్ కేసు నెట్ లో నెట్ లింక్ పెట్టారు అనుకోండి, ఆన్లైన్ లింక్ ఆటోమేటిక్ అవుతుంది. మైక్రో చెప్పండి సార్ ఒకసారి.
మైక్రోస్ అంటే చెప్పాను కదమ్మా, మీరు ఏదైనా సరే ఆటోమేటిక్ గా మీరు డిజైన్ చేసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది ప్రీ డిఫైన్ గా. కంపేర్ గ్రూప్ అర్థం కాలేదు సార్. కంపేర్ గ్రూప్ అంటే మీరు ఒకేసారి 2-3 గ్రూప్స్ అంటే ఐ మీన్ ఆ 2-3 స్లైడ్స్ ఉంటాయి కదండి, 2 పీపీటీస్, 2 పీపీటీస్ నువ్వు ఒకరు ఉన్నావు అమ్మా, నువ్వు చేసావు చేంజ్, నువ్వు ఒక పీపీటీ తయారు చేసావు, మీ సార్ ఏమో ఇస్తావు మీ సార్కి, సార్ నేను ఈ పీపీటీ చేశాను, దీనిలో ఏమైనా చేంజెస్ ఉంటే నాకు ఒకసారి చూపించండి అన్నావు అనుకో, ఆయన చేంజెస్ చేస్తారు. ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలి, నీ దీనిలో ఎన్ని చేంజెస్ చేశారో తెలుసుకోవాలి కదా, నువ్వు కంపేర్ చేసుకోవాలి కదా, ఏ చేంజెస్ చేశారో. అలా కంపేర్ కొడితే అప్పుడు మీకు పక్క పక్కన 2 ఓపెన్ అయ్యి దేనిలో చేంజెస్ అయ్యాయి అని ప్రతి స్లైడ్ క్లిక్ చేసుకుంటే మీకు చేంజెస్ ఏం చేశారో చూపిస్తుందమ్మా. సో దట్ ఈస్ అబౌట్ కంపేర్. కంపేర్ అంటే నార్మల్ అర్థమైపోతుంది కంపేర్ అనే పేరు చెప్పగానే. నెక్స్ట్ ఏంటంటే కంపేర్స్ స్టార్ట్ స్లైడ్ వన్స్ రిపీట్ చేయండి సార్. స్టార్ట్ స్లైడ్ అంటే మీకు చెప్పాను కదమ్మా, అసలు బిగినింగ్ లేకపోతే కరెంట్ నుండి స్టాప్. బిగినింగ్ అంటే ఫస్ట్ నుండి, కరెంట్ అంటే ఏంటి, మీరు ఏ స్లైడ్ సెలెక్ట్ చేస్తారో అక్కడ నుండి. కైండ్ మాస్టర్ రిపీట్ చేయండి. కైండ్ మాస్టర్ లేదమ్మా ఇక్కడ. నెక్స్ట్ సార్ కంప్యూటర్ 1 కంప్యూటర్ 2 చేశారు కదా, అప్పుడు స్టక్ అయిపోయింది, ఒకసారి చెప్తారా? కంప్యూటర్ 1 కంప్యూటర్ అంటే ఇదిగోండి అమ్మా చూపించాను ఆల్రెడీ, మీరు ఇక్కడ చూసుకోండి. స్విచ్ విండోస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అరేంజ్ అవ్వాలని పెట్టగానే ఓకే స్టాప్ షేర్ అయిపోయిందా, జస్ట్ మినిట్. మీకు నా ఒకసారి ఆగండి. ఓకే ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 విండోస్ ఉన్నాయమ్మా, ఇక్కడ మీకు 2 విండోస్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అరేంజ్ అవ్వాలని కొట్టగానే ఏమవుతుంది, 2 కూడా పక్క పక్కన వస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఇది మినిమైజ్ చేస్తున్నాను. మినిమైజ్ చేసి ఇప్పుడు నేను మాక్సిమైజ్ చేస్తున్నాను. మాక్సిమైజ్ చేసిన తర్వాత క్యాస్కేడ్ అని ప్రెస్ చేస్తాను. చూడండి క్యాస్కేడ్ అనగానే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక స్క్రీన్ బ్యాక్ ఉంది కాబట్టి ఓకే. లేదనుకోండి, ఇప్పుడు నేను కంప్యూటర్ 2 అని ఉంది కదా, ఇదేమవుతుంది, ఇది పక్క పక్కన వస్తుంది. ఇప్పుడు నేను ఏంటి, దీన్ని సెలెక్ట్ చేస్తే దీనికి వస్తుంది, లేదు దాన్ని అంటే దాన్ని. చూడండి క్యాస్కేడ్ అని చూపిస్తాను. క్యాస్కేడ్ అని చూపించగానే 2 పక్క పక్కన వస్తాయి. చూసండి ఈ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు వెనక్కి కూడా మీకు ఇంకో స్క్రీన్ కనిపిస్తుంది, మీకు అది తెలియట్లేదు. ఆ స్క్రీన్ కంటే ఆ స్క్రీన్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. అది నేను ప్రెజెంటేషన్ లో చూపించలేకపోతున్నాను. మీరు కావాలనుకుంటే మీరు చూడొచ్చు, మీరు నార్మల్ గా మీ దగ్గర చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎట్ ఎ టైం 2 స్క్రీన్స్ షేర్ అవ్వట్లేదు. ఓకేనా. మూవ్ స్ప్లిట్ అంటే మీకు చెప్పాను కదా, మూవ్ స్ప్లిట్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా ఎక్కడ కావాలంటే అంతవరకు మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ప్రాబ్లం లేదు అంతే. జస్ట్ ఏ మినిట్. ఏంటిది, ఓకే మీకు అర్థమైంది కదా. చాట్ బాక్స్ స్లైడ్ టు స్లైడ్ ఫార్మాట్ పెయింటర్ ఎలా చేయాలి. స్లైడ్ టు స్లైడ్స్ అవుతాయమ్మా, ఏం లేదు మీరు ఫార్మాట్ పెయింటర్ అంటే అంతే. ఈ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటారు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని హోమ్ లోకి వెళ్ళి ఫార్మాట్ పెయింటర్, ఈ స్లైడ్ సెలెక్ట్ చేయగానే ఏదైతే ఉందో ఆ స్లైడ్ సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి పక్కదానికి అప్లై చేసి, ఇదిగోండి ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేశాను, ఈ థర్డ్ దానికి అప్లై చేశాను, ఆటోమేటిక్ గా దానిలో మారిపోయింది. చూసారా, ఏది ఉందో అలానే వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేయాలి, నేను పాతది ఎలాగ ఉంది, యాక్చువల్ అయితే పాతది ఎలాగ లేదు. ఓకేనా, పాతది వేరేలా ఉంది, దాన్ని చూసి ఇది మారిపోయింది అంతే. ఓకేనా, ఎలా నేను దేని పెడితే దానికి వచ్చేస్తుంది. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. హ్యాండ్ అవుట్ మాస్టర్ చెప్పండి సార్. హ్యాండ్ అవుట్ మాస్టర్ అంటే చెప్పాను కదా, అన్ని ఒకే స్క్రీన్ మీద కనిపిస్తాయి. నువ్వు ఆ స్క్రీన్ మీద కంపెనీ నీకు హెడర్ కాంటే హెడర్, ఫోటో కాంటే ఫోటో పెట్టుకుంటే అది డిస్ప్లే అవుతుంది సార్. ఇన్ పోస్టర్ ప్రెజెంటేషన్ లో స్లాట్ అనాలిసిస్ సార్, మూవ్ టైప్ లో బ్యాక్గ్రౌండ్ లో వీడియో రన్ అవుతుంది, టైటిల్స్ వచ్చేట్లు చెప్పండి సార్. మూవీ టైప్ లో బ్యాక్గ్రౌండ్ లో వీడియోస్ ఇక్కడ అంత లేదమ్మా, ఇప్పుడు మనం అంతవరకు వెళ్ళాల్సిన లేదు, ఎంఎస్ ఆఫీస్ కదా, దానిలోనే చూద్దాం సార్. స్లైడ్స్ లో ఇమేజ్ ఎలా సెట్ చేస్తారు, ఇన్సెట్ లోకి వెళ్తారమ్మా. ఇన్సెట్ లోకి వెళ్ళి దానిలో పిక్చర్స్ లోకి వెళ్ళి మీకు ఏది ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ పెట్టుకోవచ్చు అమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఎవరు అడిగారు ఏంటండి సార్, పీపీటీలో 16 ఇమేజెస్ ఎలా వచ్చింది సార్? మీ పీపీటీలో స్లైడ్ 16 ఇమేజ్ ఎలా వచ్చింది? స్లైడ్ 16 అంటే నేను పెట్టానమ్మా, లాస్ట్ లో క్రియేట్ చేశాను కదా, న్యూ స్లైడ్ అని కొట్టి మీకు గ్రిడ్ లైన్స్, గ్రిడ్ వ్యూస్ చూపించాను. అది మాస్టర్ వ్యూస్ ఒక ఫాస్ట్ గా చెప్పాను. మాస్టర్ వ్యూస్ మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. మాస్టర్ వ్యూస్ ఒకసారి, మాస్టర్ వ్యూస్ అంటే మీకు చెప్పాను కదమ్మా, ఈ వ్యూలోకి వెళ్తారు, వ్యూలోకి వెళ్ళి మాస్టర్ వ్యూస్ అంటే స్లైడ్ సార్టర్ అంటే మీకు అన్ని కూడా స్లైడ్ సార్టర్ లో ఏ చేంజెస్ ఉన్నాయి ఏంటి అన్ని ఒకసారి చూపించేస్తుంది మాస్టర్ స్లైడ్ కింద. నెక్స్ట్ హ్యాండ్ మాస్టర్ అంటే చూడండి, ఇది ఏంటంటే ఏ ఇమేజ్ కావాలి అంటే ఎన్ని కావాలి మీకు, ఏంటి ఎలా మీకు ఫోటో కావాలా వద్దా అవన్నీ కూడా చూస్తుంది దానిలోను. నెక్స్ట్ నోట్స్ మాస్టర్ అంటే మీకు నోట్స్ ఏది అప్లై చేస్తే అదన్నీ కూడా కింద కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఒక ప్రీ డిఫైన్ స్ట్రక్చర్స్ అంటారు చూసారు, డిఫాల్ట్ స్ట్రక్చర్స్ అంటారు, అవి ఒక స్లైడ్ దీనికి.
నెక్స్ట్ ప్రతి స్లైడ్ కి యానిమేషన్ చేంజ్ చేయొచ్చమ్మా, నేను ఆల్రెడీ చెప్పాను. సార్ ఫస్ట్ స్లైడ్ హౌ డిడ్ యూ డూ ప్లీజ్ ఆన్సర్ చెప్తానండి. రేపు నేను స్లైడ్ కాకుండా ఒక ఏదో ఒక 2 ఇమేజెస్ చెప్తానండి, ఓకేనా? కుదిరినంత వరకు రేపు నేను అలా ట్రై చేస్తాను. ఒక పీపీటీని ఏదో ఒకటి మీకు ఇమేజ్ ఒకటి యానిమేషన్స్ పెట్టి ట్రై చేస్తాను, ఓకేనా? A3 స్లైడ్ అంటే నువ్వు పెట్టుకున్న పేజ్ బట్టి అమ్మా. A3 స్లైడ్ నువ్వు చూసుకో, అది నువ్వు ఆ A3 స్లైడ్ అంటే నీ స్లైడ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి నువ్వు యానిమేషన్స్ పెట్టుకొని నీ టెక్స్ట్ పెట్టుకొని అన్ని పెట్టుకుంటావు. A3 అంటే ఏంటి, కొంచెం పెద్దది కనిపిస్తుంది నీకు అంతే. జగన్ ఫోటో అండ్ లోగో స్కిల్ ఏపీ హౌ డిడ్ యూ పేస్ట్? ఏం లేదమ్మా, జగన్ ఫోటో పెట్టానంటే ఇన్సెట్ లోకి వెళ్ళాను, ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని ఇది పైన పెట్టేశాను అంతే. స్లైడ్ టు స్లైడ్ ఫార్మాట్ పెయింటర్ అప్లై చేయడం అని చెప్పేశాను, చేయొచ్చు. సార్ మీ పీపీటీలో 16 ఇమేజ్ ఎలా వచ్చిందా? 16 ఇమేజ్ కాదమ్మా, 16 స్లైడ్ ఇది. నేను చెప్పాను కదా ఇది మీకు, ఇది ఏంటి అని మీకు గ్రిడ్ లైన్స్ ఇవన్నీ చెప్పడం కోసం ఈ ఇమేజ్ నేను క్రియేట్ చేశాను. సో డోంట్ వరీ అబౌట్ దట్, ఓకేనా? నెక్స్ట్ యానిమేషన్ ప్యాన్ షార్ట్ గా చెప్పండి సార్. యానిమేషన్ ప్యాన్ అంటే ఇదిగోండమ్మా, యానిమేషన్స్ అంటే టెక్స్ట్ కి ఇమేజెస్ కి మాత్రమే మనం యానిమేషన్ పెట్టగలం. స్లైడ్స్ కి యానిమేషన్ కాదు, స్లైడ్ కి ట్రాన్సిషన్స్ పెడతాము, ఓకేనా? యానిమేషన్స్ అంటే టెక్స్ట్ కి పెడతాము, ఓకేనా? ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే అవుతుంది. ఇమేజ్ ఉంది, ఇమేజ్ సెలెక్ట్ చేయి, యానిమేషన్ అవుతుంది. చూడండి ఇప్పుడు దీన్ని షేప్ అనగానే ఆటోమేటిక్ అలా వస్తుంది, అది వైప్ అని అనుకోండి అలా కింద నుండి పైకి వస్తుంది. అలా ఎలా కాంటది, మనం ఏంటి ఇమేజెస్ కి టెక్స్ట్ కి మాత్రం యానిమేషన్స్ పెట్టగలం, స్లైడ్స్ కి మాత్రం ట్రాన్సిషన్స్ పెడతాము, ఓకేనా? సార్ ప్రతి స్లైడ్ లో యానిమేషన్ చేంజ్ చేయొచ్చు కదా? చేసుకోవచ్చమ్మా. యానిమేషన్ అనేది స్లైడ్స్ లో ఉండే టెక్స్ట్ కి మాత్రమే యానిమేషన్ అంటాము, అర్థమైందా? టెక్స్ట్ కి డయాగ్రామ్స్ కి వాటికి యానిమేషన్స్ పెడతాము. స్లైడ్ కి యానిమేషన్ అంటారు, ట్రాన్సిషన్ అంటారు. పెట్టుకోవచ్చు, డిఫరెంట్ స్లైడ్స్ ట్రాన్సిషన్ పెట్టుకోవచ్చు, ఓకేనా? ఎగ్జాంపుల్ నేను ఈ స్లైడ్ సెలెక్ట్ చేస్తాను, దీనికి ట్రాన్సిషన్స్ లోకి వెళ్తాను, నేను ఇది స్ప్లిట్ అని పెడతాను, స్ప్లిట్ అవుతుంది, ఓకేనా? అది అలా అవుతుంది. కానీ దీనికి వచ్చేసరికి మాత్రం కట్టేనే ఉంటది, ఏది సెలెక్ట్ చేసినా అదే ఉంటది. సో అలా మీరు నచ్చింది పెట్టుకోవచ్చు. సో డోంట్ వరీ, ఏదైతే కాంటెంట్ పెట్టు స్లైడ్స్ కి. యానిమేషన్ ప్యాన్ విత్ యారోస్ సార్. యానిమేషన్ ప్యాన్ విత్ యారోస్, యారోస్ కూడా పెట్టొచ్చమ్మా. యానిమేషన్ ప్లాన్ లో యారోస్ మీరు చెప్పాను కదా నిన్న, ఏదో పేరు పెట్టి దానికి కింద ఆ సింబల్ కి మధ్యలో రౌండ్ గా ఉండేది, అది ఇలా వచ్చేట్టు చెప్పాను. స్లైడ్స్ మెర్జ్ చేసుకోవచ్చా? స్లైడ్స్ మెర్జ్ అంటే కష్టం అమ్మా. స్లైడ్స్ ని మెర్జ్ కాదు, నా ఉద్దేశంలో నువ్వు వేరే పీపీటీని ఈ పీపీటీని మెర్జ్ చేసుకునే ఛాన్స్ ఉంటది, అర్థమైందా? నెక్స్ట్ సార్ టుమారో క్లాస్ లో ప్రెజెంటేషన్ లైవ్ చేసి చెప్తానమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డ్రాగ్ చేస్తుంటే సింబల్ మూవ్ అవుతుంది సార్. ఏ సింబల్ అమ్మా? సార్ పెన్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎరేజర్ ఉంటుందా? అదేనమ్మా, అక్కడ పెన్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కాదు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, పెన్ ఒకటేనమ్మా అంతే. నెక్స్ట్ సార్ A3 స్లైడ్ ఎలా పెట్టాలి సార్? అక్కడ A3 స్లైడ్ ఎక్కడ నేను చూపించలేదు కదండి మీకు. నెక్స్ట్ నో సార్ క్లియర్ ఆల్ సార్. వాటర్ మార్క్ ఇవ్వలేమా? వాటర్ మార్క్ అంటే ఇమేజ్ పెట్టుకోనమ్మా, ఇమేజ్ పెట్టుకొని దాని ఇమేజ్ ని బాగా లైట్ గా తగ్గించవచ్చు, అది వాటర్ మార్క్ అయిపోతుంది బ్యాక్ కి, ఓకేనా? నెక్స్ట్ మాస్టర్ స్లైడ్ ఒకసారి చెప్పండి. క్లియర్ సార్, ఆల్రెడీ చెప్పానమ్మా, నాకు కొంచెం